వాళ్ళ పాప పరిగెత్తుకుంటా చంటిబిడ్డ డాడీ అనుకుంటూ వచ్చిందంట. అప్పుడు ఏమైంది వీరమణి? డాడీ అని పరిగెత్తుకుంటూ చేసి అటు చూడద్దు, ఇంకా మనుషులు కలిసి డైరెక్ట్ చూస్తాయండి. డాడీ అని పరిగెత్తుకుంటూ వచ్చిందా, వచ్చేసరికల్లా ఎవరిని ఎత్తుకున్నాడు? పాపను ఎత్తేసుకోగానే పాప ఏమైపోయింది? బంగారం. ఇంకా అట్లా ఇప్పుడు బంగారంగా కావాలి పాప, కదులుతూ ఉంటే కావాలా తండ్రికి? చెప్పండి, ఎంత కోట్ల బంగారం అయినా ఆ తండ్రికి ఎలా కావాలి? సజీవంగా కావాలి కదా. అయ్యో నాకు ఇంకా బంగారం వద్దు, ఏమొద్దు, అనవసరంగా ఈ వరం కోరుకున్నా అని చెప్పేసి మళ్ళా దేవతని బతిలాడుకున్నా, అమ్మ నీకు దండం పెడతాను, బంగారం వద్దు, ఏమొద్దు, ఉన్నది చాలు, నాకు గింజ మీద తినేవని బతుకుతాను, నా బిడ్డ మాత్రం బంగారం నుంచి బయటికి విడిపించే అని చెప్పేసి అన్నదాన్ని. ఆ విధంగా బంగారము కోరుకుంటాం, లేకపోతే ఇంకోటి కోరుకుంటాం. అలా కాకుండా ఈరోజు దైవికంగా మనం కోరుకోవాల్సింది, దేవుడి దానిలో వరాలు చాలా రకాలు ఉంటాయి. ఆయన విధానంలో సందర్భాన్ని బట్టి, ఆ సందర్భానికి సహాయం చేసే విధానాన్ని బట్టి వరాలు కోరుకోవచ్చు. అందులో ఒక మాట మీకు ముందుగా జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతాను. బైబిల్లో నుంచి 68:35 చదువుదాం. 68:35 తీయండి, చదవండి. అంటే 66 తర్వాత ఉండేది ఒక కీర్తనే, అందుకన్నా మాట 66 వరకు ఐషా ఉంటుంది. 67, 68 అంటే ఇంకా ఆటోమేటిక్ కీర్తన అనుకోండి, అంతే కదా. 68:35 ఇప్పుడు కీర్తన 68:35. తన పరిశుద్ధ స్థలములలో దేవుడు భీకరుడు, ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల పరాక్రమములను, అది దేవుడిచ్చే వరంలో ఒకటి. తన ప్రజలకు ఇచ్చే వరం ఏంటి చెప్పండి? బల పరాక్రమము. బలములో కూడా అధికమైనది. ఎంత పరాక్రమం కలిగిన వాడు అంటారు. వాస్తవానికి అతనికి దగ్గర కండలు ఉండవు, ఏముండవు. కనుక అధికారం ఏం చేస్తుంది? అతను బలవంతుడైన వాడిని కూడా జయింప చేయటానికి ఆ పరాక్రమం ఉపయోగపడుతుంది. అర్థమవుతుందా? అయితే ఇశ్రాయేల్కి స్పష్టంగా ఇశ్రాయేల్ దేవుడే తన ప్రజలకు ఏమిస్తాడు చెప్పండి? బల పరాక్రమములు ఇస్తాడు. అందుకే కింద రాస్తాడు, దేవుడు స్తుతి నొందునుగాక. ఇది వరం. బలం కావాలి. శత్రువును జయించడానికి ఏం కావాలి? బలం అనే ఒక వరం కావాలి. చెప్పశక్యం కాని వరం అది. వాస్తవానికి మన మీద దాడి చేయడానికి అనేక మంది పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారనుకోండి, నువ్వు బాగా బక్క చిక్కిపోయో, సన్నగుండో, కృషించిపోయో, మంచం మీదే ఉన్నావు, నువ్వు ఒకవేళ హెల్త్ బాగాలేదు, కానీ ఆ శత్రువును జయించాలి అని అంటే నీ దగ్గర కూడా ఏం చేయాలి? ఆ శత్రువును జయించటానికి అంతకి మించి బలం ఉండాలి. ఆ బలము కనుక ఒకళ్ళు ఉంటే ఆ శత్రువును జయించగలవు. కానీ నిజంగా చెప్పాలంటే జయించలేనప్పుడు నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే, దేవుని మీదే ఆధారపడితే, అప్పుడు చెప్పశక్యము కాని బలమైన దానిని నీకు వరముగా అయినా ఇస్తాడు, ప్రార్థన ద్వారా. అర్థమవుతుందా? మీకు ఒకే ఎగ్జాంపుల్ చెప్తాను. ఏలియాకి అవతల ఉన్న జరుగుతున్న పోరాటంలో నిజంగా మీ తరఫున ఏమంటాడు? 450 మంది ప్రవక్తలు ఉన్నారు, తెచ్చుకో. నా తరఫున ఎవరున్నారు? ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు బలవంతులుగా కనపడుతుంది ఎవరు? 450 మంది బయలు ప్రవక్తలు, అవునా? బలము లేని వాళ్ళకి కనపడుతుంది ఎవరు చెప్పండి? ఒక్క ఏలియా. అయినప్పటికీ ఎవరు గెలిచారు చివరిలో? అదనమాట ఆ బల పరాక్రమము కలిగిన వరం. చెప్పశక్యం కానీ వరంలో అదొకటి. అలాంటి బలం ఇస్తాడు, కండలతో ఉన్న బలం కాదు. రెండవది, ఇదే కీర్తనలోకి రండి, 29 11వ చరణం చదువుదాం. 11వ చరణం. యెహోవా తన ప్రజలకు, అంటే ఇంతకుముందు కూడా ఏమన్నాడు? ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు ఏమిస్తాడు? ఇస్తాడు. ఇప్పుడు కూడా చెప్తున్నాడు, యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహిస్తాడు. నెంబర్ 1. రెండవది, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగు చేయటంతో పాటు ఏమిస్తాడు? అదొక వరం. నీకు ఇస్తున్న వరం అంటే నీవు కోరుకున్న వరాలు ఏంటంటే, నాకు తెలిసినంత వరకు నేనైతే, ప్రభా ఈ ప్రాబ్లం ఉంది నాకు, ఈ అప్పులు ఉన్నాయి నాకు, ఈ చర్చి ఉంది నాకు, నేను అడుగుతున్నాను నాకు తెలిసినంత వరకు. నీకు తెలిసినంత వరకు నువ్వు అడుగుతున్నావేమో. అయితే ఇక్కడ వాక్యంలో చెప్తున్న బలము మన మీద అపవాది అనేక రీతిలుగా దైవికమైన శక్తిని పొందుకోలేకుండా ఏం చేస్తున్నాడు చెప్పండి? ఓడింప చేస్తున్నాడు, అవునా కదా? ఎక్కడో చోట పడగొడుతున్నాడు. అయితే
ఇక్కడ దేవుడు ఇస్తున్న మాట, ఇజ్రాయేల్ దేవుడే తన ప్రజలకు ఏమి ఇస్తున్నాడు? బల పరాక్రమములు ఇస్తున్నాడు. కాబట్టి దేవుడు స్తుతి నొందునుగా అని చదువుకున్నాం. రెండవదిగా మనం చూస్తే యెహోవా తన ప్రజలకు ఏమి ఇస్తున్నాడు? బలమానికి ఇస్తున్నాడు. బలం అంటే మీరు వెంటనే కండలనుకోవద్దు. నీకున్న ఆ సమస్య, నీకున్న అక్కడ గెట్టనవటానికి ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడు క్రైస్తవత్వం మీద పూర్తిగా అజమాయిషి అపవాది కంట్రోల్కి వెళ్ళిపోతుంది. ఇంకా మ్యాక్సిమం వెళ్ళిపోతుంది. అంటే అజమాయిషి అంటే వాడు చెప్పినట్టే ఇంచుమించుగా అన్ని చోట్ల జరిగిపోతుంది. ఇంచుమించుగా ఇప్పుడు ట్రంప్ కూడా ఈరోజు రేపు వార్ ప్రకటించేశాడు. ఒకవేళ హమాస్ కనుక ఇజ్రాయెల్ బందీలు విడుదల చేయకపోతే డైరెక్ట్ వార్ ప్రకటించాడండి. ఎంత ఆలోచన, ఏ టైంలో ఏం జరుగుతుందో తెలియని సిచ్యువేషన్లోకి ఉంది. చాలా భయంకరంగా ఉంది అక్కడ పరిస్థితి. అక్కడ కాదు, అది ఎప్పుడైతే అలా జరిగిందో ఇంచుమించుగా మిగతా కంట్రీస్ అన్నీ కూడా ఏకమైపోతాయి. ఇప్పుడు ప్రపంచ యుద్ధం లాంటిది కూడా వస్తుందని అంటున్నారు కదా. ప్రపంచ యుద్ధం రానియకుండా దేవుడు తన యొక్క రెండవ రాకడ యొక్క సూచనకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాడు. ఇరాన్ను కూడా ఇంచుమించుగా లేపేయబోతున్నాడు. పూర్తి ఇరానే మట్టుమట్టని చేస్తానంటున్నాడు ట్రంప్. ఏమైనా తప్పు చేస్తాడు కాదు. శత్రువుల మీద దేవుడు అతను ఫస్ట్ బైబిల్ పట్టుకునే ప్రమాణం చేశాడు. బైబిల్, జీసస్ నాకు హీరో అన్నాడు. కార్చిచ్చు వచ్చినందుకు కారణం ఏంటి కూడా మీకు చెప్పాను కదా. ఆ సందర్భంలో జనవరిలో 4 తారీఖు 5 తారీఖు ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఏదో సెలబ్రిటీస్కి ఏంటి అవార్డ్స్ ఇస్తున్నప్పుడు ఒక్కొక్కళ్ళు మాట్లాడుతున్నప్పుడు అందులో పెద్దవాళ్ళు ఎవరో మాట్లాడి ఉంటారు. ఒక ఆవిడ అంటుంది హీరో కాదు జీరో జీసస్ అని చెప్పి మాట్లాడిన కొన్ని రోజులకి ఆటోమేటిక్గా తగలబడిపోవటం స్టార్ట్ అయిపోయింది. దేవుడు ఊరుకుంటాడు అనుకుంటున్నారే, ఎవరైనా ఊరుకోడు. అమెరికాలో దేవుడు అంటే అమెరికా దేవుడు కానే కాదు. అమెరికాలో తిరిగినట్టు అక్కడ సంచారం ఆనవాళ్ళు ఉన్నాయి ఇప్పటికీ లేదు. కాకపోతే వాళ్ళు ముందు రక్షించబడ్డారు. వాళ్ళలో ముందు రక్షించబడ్డారు కాబట్టి క్రైస్తవులుగా వాళ్ళందరూ పరిగణించబడుతూ వచ్చారేమో తప్ప వాస్తవానికి వాళ్ళు క్రైస్తవులు అంటారు కూడా సరిపోం. కాబట్టి ఈ వాక్య ప్రకారంగా మనం చూడాలి, ఆలోచించుకోవాలి. అక్కడ పరిస్థితులన్నీ కూడా తారుమారైపోతూ ఉన్నాయి, భయంకరంగా ఉంటా ఉన్నాయి. తెలుసా, ఆవిడెవరు కమలా హారిస్ ఎవరు ఉన్నారు కదా, బైడెన్తో పాటు నించున్న ఆవిడ కూడా జీసస్ గురించి కొంచెం చులకనగా మాట్లాడినట్టుగా వచ్చింది వార్త. అందుకే ఓడిపోయింది. దేవుణ్ణి అసలు ఇంతవరకు చరిత్రలో, అమెరికా చరిత్రలో ఓడిపోయి ప్రెసిడెంట్గా మళ్ళా రెండోసారి నిలబడిన వాడు లేడు, గెలిచిన వాడు లేడు. ట్రంపే ఒక 5 సంవత్సరాలు చేసి ఓడిపోయాడు, మళ్ళీ తిరిగి 5 సంవత్సరాలు మళ్ళీ తిరిగి గెలిచిన అతను ఒక్కడే. ఎందుకంటే దేవుడు ఎన్నుకున్నాడు అన్నట్టుగా అనుకుంటూ ఉంటారు. మరి ఎంతవరకు మన నిజం మనకి తెలియదు బైబిల్ ప్రకారం. కానీ వాక్య ప్రకారంగా మనం చూస్తే దేవుడే ఏమి ఇవ్వగలడు చెప్పండి? బల పరాక్రమం అనుగ్రహిస్తాడు శత్రువుని జయించటానికి. కాబట్టి రెండవ మాట కూడా అక్కడ ఏం రాశాడు? బలంతో పాటు యెహోవా తన ప్రజలకు సమాధానం కలిగజేసి వారిని చేశాడు ఆశీర్వాదం. ఎంత గొప్ప దేవుడు! ఆ బలం విషయంలో 2-3 మాటలు మీకు జ్ఞాపం చేయడానికి ఇష్టపడతాను. చూడండి, బలముల గురించి ఒక మాట యెషయా గ్రంథంలోకి రండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 29వ వచనం చూద్దాం. 29. ఎవరికంట? సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బల అభివృద్ధి కలుగు చేయవాడు. అంటే సమస్యలటం అనేది అసలు పవర్ఫుల్ కాదు. తర్వాత శక్తిహీనత అంటే అసలు ఏమాత్రం కూడా వాళ్ళలో చిన్న బలం కూడా లేదు. అలాంటి వాళ్ళకి ఈరోజు బలమిచ్చేది ఏంటంటే జిమ్ కాదు, డైట్ కాదు, కసరత్తులు కాదు, లేకపోతే డబ్బు కాదు. ఎంత డబ్బు ఉంటే కొంతమందికి బలం ఉంది. ఈరోజు పవర్ని బట్టి కొంతమంది ఏమవుతున్నారు చెప్పండి? వాళ్ళు ఎంత సన్నగా ఉన్నా కానీ పవర్గా లేని వాళ్ళు లావుటోళ్ళను కూడా అనేక రీతిలో డబ్బు ద్వారా జయించుకుంటున్నారేమో. కొంత ప్లేస్ అంతవరకే. కానీ ఇక్కడ సొమ్మసిల్లిపోయింది, నీకు వేదనతో నీకు కృంగిపోయి సొమ్మసిల్లిపోయావు, నీకు ఇక దిక్కు లేదు. కానీ ఆ దిక్కు లేని ఆ సమయంలో సొమ్మసిల్లే నీకు అక్కడ లేవనెత్తే ఆ శక్తి, ఆ బలించేది ఎవరు? దేవుడే. అది చెప్పశక్యము కానీ వరములో ఒక వరము. వరం అంటే మనకు తెలిసిన వరాలు వేరు. బైబిల్ చెప్తున్న వరంలో ఒక వరం ఏంటి? బల పరాక్రమము, బల అభివృద్ధి. బలము ఇచ్చేది ఎవరికంటే సొమ్మసిల్లిన జీవితం. ఏ విషయంలో సమస్యలపై అలసిపోయిన తర్వాత సమస్యలు వెళ్ళటం జరుగుతుంది. అలసిపోయి వచ్చిన తర్వాత సమస్యలిపోతే యేసుప్రభువు వారి సహితము కూడా చెమట ఎలా మార్చబడింది? రక్తముగా మార్చబడింది. అంతగా అలసిపోయావా? అయితే ఆ క్షణంలో బలమిచ్చేది ఎవరు? తండ్రి అయిన దేవుడు. యేసుప్రభువు వారు కూడా ఆ క్షణంలో బలం ఇచ్చాడు. ఏ బలం ఇచ్చాడు తెలుసా?
శత్రువు మీద బలం. ఏంటంటే ఎక్కడ బలం ఇచ్చారంటే ఆయన చనిపోయాడు కదా అంటే, ఆయన చనిపోకపోతేనే బలం లేనుడు. ఆయన చనిపోతే మనకు రక్షణ రావాలి కదా. ఆయన రక్షణ రావాలి అంటే ఆయన చనిపోవాలి. చనిపోవటానికి ఆ బలం ఇచ్చింది తండ్రి అయిన దేవుడు ఎవరికి? యేసు గారికి. సమస్యలను నువ్వు కృంగిపోయి ఉన్నావా, బాధలో ఉన్నావు, వేదనలో ఉన్నావు, నన్ను ఇలా చూస్తున్నారు, అలా చూస్తున్నారు, అలా చెప్తున్నారు, అలా మాట్లాడుతున్నారు అని చులకనగా నువ్వు బాధపడుతున్నావా? ఎప్పుడు చూసినా కూడా నువ్వు అనుకున్న పద్ధతుల్లోనే కరెక్ట్ అనుకుని బిహేవ్ చేస్తున్నావా? అయితే నీకు బలం లేదు. ఆ బలము కావాలంటే నా ప్రభువు మీద డిపెండ్ అయితే ఆయన నీకేమిస్తాడు? ఈరోజు బలం ఇస్తాడు. సొమ్మసిల్లిపోయి జీవగారిపోతున్న టైంలో, వేదనకర టైంలో, తర్వాత శక్తిహీనులకు కూడా ఏమిస్తాడు? ఆయన బలం ఇచ్చేవాడు, బల అభివృద్ధి కలుగు చేస్తాడు అన్నాడు. అక్కడ ఏమన్నాడు తర్వాత లైన్లో? శక్తిహీనులను బలాభివృద్ధి కలుగు చేయవాడు ఆయనే. ఏ టైంలో బలహీనతలో బలం ఇచ్చాడు తెలుసా? ఒకసారి నిర్గమకాండంలో రండి. నిర్గమకాండం 15వ అధ్యాయం 2వ వచనం చూడండి ఒకసారి. 2వ వచనం, యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు, ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించెదను, ఆయన నా పితరుల దేవుడు, ఆయన నా మహిమను తీర్చెదను. చాలండి. అంటే ఆయనే నా బలం అని చెప్తున్న మాట మనకు కనపడుతుంది. ఆయనే నా బలం అని చెప్పే మాట నేనేం చెప్తాను చెప్పండి? డబ్బును బట్టి నేను బలపడుతున్నట్టుగా మాట్లాడతాం. కొన్నిసార్లు నాకేం పర్లేదు, ఈ 4 రోజులు బాగానే ఉందని చెప్పి దాన్ని బట్టి బలము గల అనే సిచ్యువేషన్లో మాట్లాడతాం. ఒకసారి చెప్పాను కదా మీకు, డబ్బు ఉంటే లెక్కలేని తనముతో ఉండే ఆ గర్వము చాలా ప్రమాదకరమైనది. ఆ ప్రమాదం అంతా ఇంత కాదు. బైబిల్ ప్రకారం చూస్తే డబ్బు వచ్చేసరికి ఏమన్నాడు? సుఖించుము, తినుము, త్రాగుము. అంటే ఆ డబ్బును బట్టి అదే బలం అనుకుంటున్నారు. ఆ డబ్బును బట్టే బలం అనుకుంటే, పరపతిని బట్టే బలం అనుకుంటే చూడండి. ఇప్పుడు రాజకీయంలో మనం చూస్తున్నాం, ఒక 5 సంవత్సరాల వరకు గవర్నమెంట్ ఉంటే వాళ్ళ బలం వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ప్రతిపక్షం వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? దాడి చేస్తారు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత వీళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ వాళ్ళని దాడి చేయటం. అంటే పరపతి ఉన్న వాళ్ళకు ఉండే బలం అది. కానీ ఇక్కడ నీకు నాకు ఉండవలసిన బలము ఈ రాజకీయ పరంగా, ఈ డబ్బు పరంగా, లేకపోతే ఇంట్లో ఉన్న భార్య భర్త పరంగా, బిడ్డల పరంగా అదే బలం అనుకుంటా. కొంతమంది అంటూ ఉంటారు కదా, అమ్మో నా భర్త నా నిండు కొండంత బలం అంటారు, లేకపోతే నా బిడ్డ నా కొండంత బలం, వాడికి ఉద్యోగం తీసాలు నన్ను పోషించేస్తాడు అని అంటారు. కానీ ఆ బలము జస్ట్ నీకు, లేకపోతే పక్కన వాళ్ళకేమో, ఒక నలుగురికేమో. కానీ నా ప్రభు బలము నీకు, నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ వ్యక్తిగత జీవితానికి, అన్నిటికీ కూడా ఆయనే బలంగా ఉంటాడు. అందుకనే చెప్తున్నాడు ఇక్కడ, యెహోవా నా బలము. అదే మాటను గురించి ఏ టైంలో ఈ మాట మాట్లాడాడు తెలుసా? ఏ టైంలో ఈ మాటలు ఉన్నాయి తెలుసా? ఒకసారి కీర్తనలోకి వెళ్దాం. కీర్తనలో 18 పైన రాసిన మాటలు చదవండి. యెహోవా దాసుడైన దావీదు కీర్తన. అతని శత్రువులందరి చేతిలో నుండి, సౌలు చేతిలో నుండి యెహోవా అతను తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములు చెప్పి యెహోవాను స్తోత్రించి అతడు ఇట్లనను. చూడండి, శత్రువులందరి చేతిలో నుండి, రెండవది సౌలు చేతిలో నుండి. అంటే ఆ చేతి నుంచి తప్పించటం అనే బలం కూడా చాలా గొప్పది కదా. వాస్తవానికి ఎదురుకుండా ఉంటాం, తప్పించుకుని వెళ్ళిపోవటం అంటే ఆషామాషి కాదు అది. తప్పించినప్పుడు రచించిన కీర్తన స్తోత్రించి ఇట్లా అన్నాడు అని చెప్తూ ఏమన్నాడు? యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. చూసారా ఎంత పవర్ఫుల్ మాటలవి? శైలము, కొండ, కోట, ఇవన్నీ బలమే కదా. ఆ బలమే ఎవరితో పోల్చుతున్నాడు? ఒక పెద్ద కొండ ఉందనుకోండి, ఆ కొండను అసలు కనీసం ఇంత ఇంచు కూడా కదిలించలేము. కానీ ఆ కొండ ప్లేస్ ఎవరు తెచ్చుకుంటాడు? దావీదు దేవుణ్ణి. అంటే ఆ కొండ లాంటివాడు, ఆ కోట లాంటివాడు, ఆ శైలం లాంటివాడు, ఆ దుర్గం లాంటివాడు ఎవరు? దేవుడే. నీకు బలం ఎవరై ఉండాలి తెలుసా? నువ్వేం సింగిల్గా ఉన్నప్పుడు బాధపడక్కర్లా, కృంగిపోయినప్పుడు బాధపడక్కర్లా. ఎంతమంది నిన్ను నిందించినా, ఏ విధంగా నిన్ను బాధ పెట్టినా, నువ్వు ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా నీ దగ్గరకు వచ్చి చెయ్యి లేపగలిగి హస్తం ఇచ్చేవాడు ఎవరు చెప్పండి? దేవుడే. మీకు తెలుసు కదా, లోకసభ 10వ అధ్యాయంలో 32, 33 ఆ వచనాల్లో
ఆ సమరయుడు వచ్చిన తర్వాత ఏం చేశాడు చెప్పండి అన్నమాట, చదవండి. అయితే ఒక సమరయుడు ప్రయాణమైపోవచ్చు, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షారసమును పోసి గాయములు కట్టి ఎక్కించి పూటకోళ్ళవాని ఇంటికి తీసుకుని పోయి పరామర్శించు. చాలా ఉండి ఆ టాపిక్లో మనకి మెయిన్ ఏంటంటే ఆ సమరయుడు వచ్చాడు, బలహీనంగా ఉన్నవాడు లేకపోతే శక్తిహీనంగా ఉండి పడిపోయిన వాడికి ఏమి ఇచ్చాడు, చేయిచ్చు లేపుతున్నాడు, బలం ఇస్తున్నాడు. ఏ బలం తెలుసా, నేను రెండవ రాకడ వచ్చే వరకు కూడా ఇది ఒక ఇంట్లో నువ్వు ఉండు, అంటే ఒక సంఘంలో ఉండు. సంఘంలో నీకేం దొరుకుతుందని అర్థం, బలం దొరుకుతుంది. సంఘంలో ఏం దొరుకుతుంది, బలం దొరుకుతుంది. ఆహారం అంటే ఆహారం తింటే బలం దొరుకుతుంది. ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే మన టాపిక్ బలం కాబట్టి. అంటే బలం అంటే ఏ బలం ఇస్తున్నాడు, నీవు రెండవ రాకడల్లో యేసు ప్రభుతో రెండవ రాకడలో ఎత్తబడే ఆ బలం. దానికి డబ్బులు పనిచేయవు, దానికి పరపతి పనిచేయదు, దానికి అందం పనిచేయదు, దానికి హోదా పనిచేయదు, దానికి ఉద్యోగం పనిచేయదు, దానికి నేను అనుకున్నది ఏదైనా పనిచేయదు, నువ్వు అనుకున్నది పనిచేయదు, నేను అనుకున్నది పనిచేయదు. కేవలం ప్రభు వాక్య ప్రకారంగా ఏ బలమైతే ఆయన అయి ఉన్నాడు, కొండగా, కోటగా, డాలుగా, దుర్గముగా, ఆ బలము ఈరోజు ఆ సౌలు చేతిలో, శత్రుల చేతులు దావీదును విడిపించబడిన తర్వాత యెహోవా నా బలం అని చెప్తున్న మాట. అందుకనే అలాంటి బలము పడిపోయిన వాడు ఆ సమరయుడు ద్వారా ఏమయ్యాడు, బలము ఇచ్చుకుని లేపడ్డాడు. అవునా కదా? ఈరోజు మనం మన జీవితంలో కూడా చెప్పశక్యము కాని ఆయన వరం ఫస్ట్ ఏంటి, బలము. ఆ బలం నీకు దేవుడే ఇస్తాడు అని చెప్పడానికి ఇక్కడ క్లియర్ కనబడుతుంది. ఇదే 18వ కీర్తనలో 32 నుంచి కూడా చూడండి క్లియర్గా. 32 నుంచి, నాకు బలము ధరింపచేయవాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే, ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు, నా చేతులకు యుద్ధము చేయి నేర్పువాడు ఆయనే, నా బాహువులు ఇత్తడి విల్లును ఎక్కుపెట్టుము, నీ రక్షణ కేడెమును నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చెయ్యి నన్ను ఆదుకును, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను, నా పాదములకు చోటు విశాల పరిచితివి, నా చీలమండలు బెడకలేదు, నా శత్రువులను తరిమి పట్టుకుందును, వారు నశింపచేయు వరకు నేను తిరుగను. ఈ బలం ఇచ్చింది ఎవరు? అదనమాట. నీకు బలం ఇచ్చేదని ఇప్పుడు చూస్తే ఇవన్నీ ఏమనుకుంటారంటే నా కాళ్ళు జింకాళ్ళు అంటే పరిగెత్తాలి, లేకపోతే నా ఈ కాదు. ఇక్కడ నీకు ఇచ్చే బలము శక్తి మనం వేసుకునే ఆ యొక్క బలానికి సంబంధించినవన్నీ కూడా ఎఫెసీయులకు వస్తే కనపడతాయి. 6:12 చదవండి. ఎఫెసీ 6:12. ఏలయనగా మనము పోరాడునది, ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాడు. బలము ఏ విధంగా నీకు కావాలో మన పోరాటము కూడా మా పక్కంటో ఆ శుభమ్మతోనో ఆ నారాయణరావుతో కాదు అని చెబుతూ, శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహంతోనూ పోరాడుచున్నాము. అర్థమైందా? ఈ పోరాటానికి మరి ఇప్పుడు ఏం కావాలి? కాళ్ళకి జింక కాళ్ళ వల్ల చీలమండలు కావాలి, లేకపోతే అవన్నీ కావాలి అనుకుంటే పొరపాటు. తర్వాత చదవకలేదు, తర్వాత లిస్ట్ అంతా ఉంది ఏది ఎక్కడ ధరించుకోవాలో. అర్థమైందా? ఫస్ట్ చెప్పండి, ఫస్ట్ ఎవరు? బలము అనుగ్రహించేవాడు దేవుడు అని చదువుకున్నాం. అది చెప్పశక్యము కాని వరము, నెంబర్ 1. అయితే ఆ బలము ఎలాగిస్తున్నాడు అనే మాటలు ఎవరికి ఇస్తున్నాడు చెప్పండి? ఝాన్సీ ఎవరికి ఇస్తున్నాడు? ఎవరికి ఇస్తున్నాడు? ఇప్పుడు చెప్పండి. సొమ్మసిల్లిన వారికి, శక్తిహీనులకు, ఇద్దరికి ఇస్తున్నాడు. సొమ్మసిల్లడం అంటే చెప్పాం, శక్తిహీనత ఉంటే ఎలాగిస్తాడో కూడా చెప్తూ మళ్ళీ శత్రువుల మీద ఉండే జయము. అది నిర్గమన 15:2 చదువుకున్నా, కీర్తనలు 18:1 చదువుకున్నా, 18:32, 33 కూడా చదువుతున్నాం. అర్థమవుతుందా?
ఇలాంటి అద్భుతమైన వాక్యమును మనకి ప్రభు ఈరోజు ఒక వరముగా ఇస్తున్నప్పుడు మనం గెలవాల వద్దా అంటే గెలవాల్సిందే. ఇప్పుడు బలం గురించి చూస్తారు. రెండో మాట కూడా చూసుకుని మనము ఆరాధనకి వెళ్తాం. రెండో మాట ఏంటి? ఏమిస్తానని చదువుకున్నాం? బలపరాక్రమం గురించి మాట్లాడాము. ఇంకో మాట చదువుకున్న 29 కీర్తన 11 చదువుకున్నాం ఇందాక లైన్లో. ఆ యెహోవా తన ప్రజలకు సమాధానమిస్తూ ఆశీర్వదిస్తాడు కదా. సమాధానం గురించి మీకు తెలిసిందే. అయినా 2 మాటలు చూపిస్తాను. 2 మాటలు చదువుకుని మనం ముందుకు వెళ్దాం. చూడండి, సమాధానం గురించి సంఖ్యాకాండంలోకి రండి. 6వ అధ్యాయం 26వ వచనం. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి, అది స్టార్టింగ్ ఆయన సన్నిధి ఉంటే నీకేమిస్తాడని అర్థమవుతుంది. ఆయన సన్నిధిలో ఉంటే నీకేమిస్తాడని అర్థమవుతుంది. ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే ఏమిస్తాడు, ఆయన సన్నిధిలో పరిశుద్ధం గడిపితే ఏమిస్తాడు, ఆయన సన్నిధికి సమయం ప్రకారంగా మొదటి నుంచి చివరి వరకు మన పర్ఫెక్ట్నెస్ మెయింటైన్ చేస్తే దేవుడు తన సన్నిధి కాంతి మన మీద ఉదయింపచేసి ఏమిస్తాడు చెప్పండి? సమాధానం ఇస్తాడు. సమాధానము 2 రకాలు. ఒకటి, అడిగిన దానికి చెప్పేదాన్ని సమాధానం అంటారు. రెండవది, మన మనసులో గలిబిలి పోగొట్టే దాన్ని కూడా సమాధానం అంటారు. ఇప్పుడు దేవుడు చెప్తున్న మాట ఈ సమాధానం ఇస్తానని చెప్పినప్పుడు వాక్య ప్రకారం కొన్ని చోట్ల నేను సమాధానం పెట్టవచ్చునని మీరు తలంచకుడి అంటాడు. ఖడ్గమునే పంపించడానికి వచ్చానని చెప్పేసి 10:35 మత్తయి సువార్త చూస్తాం, చదవక్కర్లేదు. అయితే ఇప్పుడు సమాధానం పంపించి వచ్చిన తలంచడం అంటే ఏదో సమాధానం మీకు చెప్పాను సార్. ఈ మధ్య ఒక ఈ డిబేట్లో కూడా అతను ఎవరో ఎక్స్ క్రిస్టియన్ అంట, ప్రవీణ్ అంట, 10 క్వశ్చన్లు వేసి క్రైస్తవుడు మేలుకు అని చెప్పేసి పత్రికలు పంచుతూ క్రైస్తవులను విమర్శ చేస్తున్నాడు. ఒకప్పుడు క్రిస్టియన్ అంట అతను. అందరూ ఏమనుకుంటారు, నమ్మే వాళ్ళు నమ్మే అవకాశం ఉంటుంది. కానీ సమాధానం పంపించడం రాలేదు. యేసు దేవుడే కాదు, నశింప చేయడానికి వచ్చానని చెప్పి ఒక మాట. రెండోది ఏమో తల్లిదండ్రుల కన్నా నన్నే ఎక్కువ ప్రేమించకపోతే మీరు ప్రాతులు కాదని చెప్పేసి దేవుడు ద్వేషించమంటాడు, ఇంత దుర్మార్గుడు అని చెప్పేసి రెండో మాట. ఇట్లాంటి క్వశ్చన్లు అనమాట. చెప్పిన ఆన్సర్ వాళ్ళు వినరు, వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. కానీ ప్రభువు మనకిచ్చే సమాధానం ఏంటో తెలుసా? అంతరంగములో తెలియరాని గలిబిలిలో ఉన్న నీకు ఒక వాక్యమే నిన్ను చాలా ధైర్యపరుస్తుంది, చాలా సమాధానపరుస్తుంది. నీ పక్కనే ఉంటాడు. నీ కుమార్తె నిన్ను తిడతా ఉంటుంది, చీపుగా మాట్లాడుతుంది. నీ కొడుకు నిన్ను చీపుగా మాట్లాడతాడు. నీ భార్య నిన్ను చులకనగా మాట్లాడచ్చు. నీ భర్త అనుక్షణం నిందించవచ్చు. నీ బిడ్డలని మాట వినకుండా ఎంత చెప్పినా కానీ వాళ్ళు నిన్ను ఏడిపించవచ్చు. వాళ్ళ దృష్టికి ఏడిపిస్తున్నావు అనుకోకపోవచ్చు. కానీ ఒంటరిగా ఉన్న నీకు ఒక్కసారి ప్రభు వైపు చూస్తే నీకు ఇచ్చేది ఏంటి తెలుసా? ఒక వాక్యము ద్వారా ధైర్యం ఇచ్చి సమాధానం ఇస్తాడు. ఆయన సన్నిధి కాంతి ఉదయింపజేసి ఏమిస్తాడంట చెప్పండి? ఏమిస్తాడు? సమాధానము కలుగు చేయునుగాక. అట్లు వారు ఇశ్రాయేలు మీద నా నామమును ఉచ్చరించడం వల్ల నేను వారిని ఆశీర్వదించేదను. ఆశీర్వాదం ఎప్పుడు వచ్చింది అర్థమైందా? నీకుండే ఆ ప్రాబ్లంలో కేవలం ప్రభు మీదే. నువ్వు ఏ విషయం వచ్చినా కానీ ప్రభు ప్రభు అనాల్సిందే. నువ్వు రోజు పడుకునే లోపు కనీసం ఒక 4-5 కన్నా దేవుని మాటలు చెప్పే పడుకోవాల్సిందే. అయితే అలా చేయట్లేదా? నీకు సమాధానంగా ఆశీర్వాదం బ్లెస్సింగ్స్ ఇంకా ఎలా ఉంటావు అలాగే ఉంటావు. కాబట్టి వాక్యం చెప్తున్న మాటలో దేవుడు చెప్తున్న మాట మీకు తెలుసు. ఎప్పుడు చెప్తాం మనం సమాధానం కావాలంటే ఇంకేం చేయాలి? యోబు గ్రంథంలో 22:21లో ఆయనతో సహవాసము, సన్నిధిలో ఉండాలి. రెండోది సహవాసం చేస్తే నీకు సమాధానం, అలాగున అది ఆశీర్వాదం. ఇంత క్లియర్గా దేవుడు చెప్తున్నాడు. నీకు సమాధానం కావాలా? సమాధానం లేదా? అయితే దేవుని సన్నిధి ఉచ్చరించడానికి కూడా సరిపోం. కొన్నిసార్లు మనం దేవుని సన్నిధి భయం పోతే అన్నీ ఫెయిల్ అవుతాం. ఫెయిల్ అయిన తర్వాత చాలా దెబ్బతింటామే. అప్పుడు మళ్ళా గుర్తొచ్చి ఏడుస్తాం. ఎంతకాలం ఇట్లా రొటేషన్ సైకిల్ చక్రాలు తిరుగుతాం? ఎంతకాలం తిప్పుకుంటూ మళ్ళీ పడిపోతాం, మళ్ళీ తిప్పుకుంటూ పడిపోతాం. అప్పుడు ప్రభు అంటాడు, నువ్వెవడవో నాకు తెలియదు. దేవుడు ఛాన్స్ ఇవ్వకపోవచ్చు, అప్పుడు ఛాన్స్ ఇస్తాడు, భ్రమపడచ్చు మనం. అంతే. నువ్వు ఎప్పుడు అలాగే ఉండడానికి గల కారణము, నేను ఎప్పుడూ అలాగే ఉండడానికి కారణం ఏంటి తెలుసా? ఎక్కడో దేవుని గాయపరుస్తుంది. అర్థమైందా? నువ్వు ఆత్మీయంగా ఉండి భౌతికమైన లాస్ కాదు నేను చెప్పేది. భౌతికమైన ఎంత లాస్ అయితే అంత దేవుళ్ళు ఉన్నట్లు లెక్క. మళ్ళీ కూడా చెప్తున్నా, నువ్వు స్పిరిచువల్గా ఉన్న తర్వాత నీకు తెలిసి ఏ తప్పు చేయట్లేదు అనుకున్న తర్వాత, నీ కల్మషం కుళ్ళు కుట్ర ఏమి లేకుండా ఉన్న తర్వాత నువ్వు ఫెయిల్ అవుతూనే రావాలి. ఎంత ఫెయిల్ అయితే, ఎంత లాస్ అయితే అంత ప్రభు నీతో ఉన్నాడు. నేను చెప్పాను కదా మొన్న, అది నేను చాలా బాధపడుతున్నా. వెతుక్కున్న తర్వాత ఆఖరికి వాక్యం ద్వారా దేవుడు
నువ్వు లాస్ అవుతున్నావు కాబట్టే దేవుడు నీవు వెంబడించాలి. అర్థమైందా? ఈరోజు 2 విషయాలు మనం ముందు పెట్టాడు దేవుడు. చెప్పశక్యము కానీ వరములో ఒకటి బలము, రెండవది సమాధానం. దాని ద్వారా ఆశీర్వాదం నీకు కలిగిస్తాడు. అట్టి వరము దేవుడు మనకు అనుగ్రహించిన గాక. ఆకాశమందు నీ ఉండగా నేను ఎవరికి భయపడను, నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను, నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. వ్యాధులు, కరువులు, శోధనలు, బాధలు, దుఃఖము, వేదనలు, వ్యాధులు, కరువులు, శోధనలు, బాధలు, దుఃఖము, వేదనలు, మరణము, దేనికి భయపడను, మరణము, నేను దేనికి భయపడను. నేను ఎవరికి భయపడను, నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను, నీవి లోకములో నాకుండగా నేను దేనికి భయపడను. మరొకసారి వాక్యాలకు వెళదాం. కొరింథీ 2వ పత్రిక 9వ అధ్యాయము అందరం కలిసి 15వ వచన భాగాన్ని కలిసి చదువుకుందాం. కొరింథీ 2వ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనం తీయండి, అందరూ నాతో చదవండి. చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. మనం ఇంతవరకు 2 విషయాలు వింటూ వచ్చాం. ఒకటి, ఆయన వరములో ఒక భాగం ఏంటి చెప్పండి? బల పరాక్రమములు, అలాగే బల అభివృద్ధి ఇచ్చేది కూడా సొమ్మశీలిన వారికి, శక్తిహీనులకు, శత్రువుల నుంచి విడుదల. ఈ విషయాలు మనం క్లియర్గా చెప్పుకుంటూ వచ్చాం. రెండవది ఏమిస్తాడు అంటే సమాధానముతో ఆశీర్వాదం. సమాధానం రావాలంటే ఆయన సన్నిధి కాంతి ఉదయింపచేసి, అంటే సన్నిధిలోకి వస్తే ఆయన కాంతి వచ్చి మనకి సమాధానం ఇస్తుంది. ఆయనతో మనం ఏం చేయాలి? నెక్స్ట్ సహవాసం చేస్తే మేలు కూడా కలుగుతుంది. ఇది ఆయన ఏర్పాటు చేస్తున్న వరములు. బయటికి మనకు కనిపించే వరాలు ఇందాక చెప్పాను, భౌతికమైనవి అవి కాదు. ఇవి చాలా చాలా దేవునికి దగ్గర చేసేవి. అందుకనే అంటాడు పౌలు కూడా ఫిలిప్పీ రాసిన 4:13 నన్ను బలపరుచు వాని యందు నేను సమస్తమును చేయగలను. అది ఆయన ఇచ్చే వరం. బలము నీకు గనక వస్తే సమస్తం అంటే అర్థం ఏంటి? శత్రువు నుంచి జయం పొందొచ్చు, లేకపోతే అన్ని ప్రాబ్లమ్స్ నీకేమొచ్చినా దాని నుంచి జయం పొందగలగటానికి దేవుడిచ్చే బలం అయితేనే. అర్థమైందా? ఖండబలం ఉంటే ఎక్కువ 2 4 కొడతాం. డబ్బు బలం ఉంటే ఒక 50 మందిని పోషించుకునే బలం పొందుకుంటాం. ఇంకా వేరే పరపతి ఉందనుకోండి, కొంతమంది యొక్క అధికారులతో రికమెండేషన్ ద్వారా కొన్ని బలాలు పొందుకోగలం. కానీ సమస్తమును చేయగలిగే బలం ఎవరు ఇవ్వాలి? దేవుడు మాత్రమే ఇవ్వగలగాలి. ఇది 2వ పాయింట్లో మనం చెప్పుకున్న. ఫస్ట్ పాయింట్ బలము, 2వది సమాధానం. 3వ పాయింట్ కీర్తనలు. వరంలో ఒక భాగం కీర్తనలు. 127వ కీర్తన మనకు తెలిసినవే చెప్తున్నా. 3 చరణం, 4వ చరణం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము. ఆయన ఇచ్చే వరాల్లో 2 చూపిస్తున్నాడు. కుమారులు లేకపోతే ఆడపిల్లలు 2 కలిపే ఒక మాటలో చెప్పాలంటే ఆయనే ఇవ్వాలి. ఇదొక వరం. డాక్టర్స్ ఇచ్చేదేమో చెప్పండి, ఎంతోమంది డాక్టర్ల ద్వారా ప్రయత్నం చేస్తున్నారు, అయినా సక్సెస్ అవుతుందా? అవట్లా. కానీ దేవుడు దగ్గరకు వస్తే ఇస్తాడు. అయితే దేవుడు చెప్పినట్టుగా వినాలి, అది మాత్రం వింటలా. దేవుడి దగ్గర కాకుండా డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి చేసే ప్రయత్నాలన్నీ ఒక ఎత్తు అయితే, డాక్టర్ చెప్పిందంతా చేసేది ఒక ఎత్తు అయితే, దానికి ముందు ఒక లిటికేషన్, ఒక కండిషన్స్ అప్లై అన్నట్టుగా ప్రభు వాక్యంలో నుంచి కానీ సేవకుల నుంచి కానీ చెప్పినప్పుడు దాన్ని తూచా తప్పకుండా పాటించగలిగితే అప్పుడు ఆ వరం స్టార్ట్ అవుతుంది. అది అర్థం. ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇవ్వాలని చెప్తుంది బైబిల్?
దాన్ని కూడా చెడ్డగా తీసుకుని మొదలు ఏం చేస్తున్నారంటే మాకు తండ్రి మా తల్లే దేవుళ్ళు, తర్వాత మూడోది గురువు, నాలుగో ప్లేస్ దేవుడికి అంటున్నారు వాళ్ళు. మేము అది కాదంటున్నందుకంటే మన దేవుడిని తల్లిదండ్రులు ద్వేషిస్తున్నాం మనం, అలాంటి దేవుడు ఎలా అవుతారని చెప్పేసి ప్రశ్నలు. అర్థమైంది నేను చెప్పింది? కాబట్టి ఈ వాక్యంలో మనం గమనిస్తే ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని అంటాడు. అంటే నన్ను వెంబడించాలంటే ఇలా చేయాలి. రెండవది, నన్ను వెంబడించాలంటే తన అక్కనైనను అన్నదమ్ములైనను తల్లిదండ్రులైనను ఇండ్లనైనను విడనాడన్నవాడు నాకు పాత్రుడు కాదు. ఇది పట్టుకుని ఏమంటారంటే అంటే అందరిని వదిలిపెట్టమన్నవాడు దేవుడా? అలా అనుకుంటే బైబిల్లో తల్లిదండ్రులు సన్మానం ఇచ్చామని చెప్పింది ఎవరు? మరి ఆ మాట ఏంటి? ఆ మాట చెప్పరు వాళ్ళు. దేవుడు తల్లిదండ్రులు సన్మానించమంటూనే ఏమంటున్నా అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ మాత్రం దేవునికి ఇచ్చి నెక్స్ట్ వెళ్ళు. యేసు ప్రభువు వారే ద్వేషించమని ఉండుంటే సిలువలోకి వెళ్ళిన తర్వాత యోహాను గురించి ఏమంటాడు? తల్లితో, అమ్మ ఇదిగో నీ అంటే ఆయన తల్లిదండ్రులు ప్రేమిస్తున్నట్టే కాదా? ద్వేషించట్లేదు కదా. ఎంత భయంకరంగా మాట్లాడతారు ప్రభుని. కానీ వాక్యంలో మనకి ప్రభు ఇస్తున్న మాట, నీ కుటుంబంలో ఇస్తున్న బిడ్డలు కానీ ప్రసాదించి ఇచ్చే వరం ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి. కానీ కొంతమందికి దేవుళ్ళు లేకపోయినా వస్తుంటే వాళ్ళకి నాకేంటి, మనలో దేవుడు ఉన్నాడు అనుకుంటారు. నో, దేవుడు ఉంటేనే ఇస్తాడని కాదు, కానీ లేని వాళ్లకు కూడా ఎలా ఇవ్వాలో కూడా బైబిల్ చెప్తుంది. యాకోబు సహితము కూడా తన యొక్క భార్య రాహేలు, అయ్యా నాకు పిల్లలు వస్తావని తిడుతుంది. అప్పుడు ఏమంటాడు యాకోబు? నేను దేవునికి ఏమైనా ప్రతిగా ఉన్నానా పిల్లలు ఇవ్వటానికంటే? పిల్లలు ఇచ్చేది నేను కాదు. మనం ఏమనుకుంటే పెళ్ళైన తర్వాత భర్త ద్వారా కాదా పిల్లలు కలుగుతారని వాటం వాస్తవమే. కానీ కొంతమంది ఏమంటారంటే భర్త లేకపోయినా ఇస్తారంటే అది పాపమే. ఇంకోటి ఏంటంటే దేవుడు అంటే పరిశుద్ధాత్ముడు యొక్క ద్వారా పుట్టాడు కాబట్టి ఆయనకు ఒకటే సాధ్యం. మనుషులుగా జరగదు అది. మనుషులకి ఏంటి, పుట్టారనుకోండి అప్పుడు వింత పశువుల్లాగా పేపర్లో ఏనాళ్ళు ఫస్ట్ వస్తుంది, టీవీ నైన్లో ఫస్ట్ వస్తుంది. అది కరెక్ట్ కాదు కదా. వాక్య ప్రకారమైన ఒక ప్లాన్ స్పర్శ ఇచ్చేసాడు ఆదాము అవ్వ తర్వాత. మీరు ఇలాగే పిల్లలు పుట్టించుకోవాలి ఇంకా తప్పు జరిగిన తర్వాత అన్నాడు. కాబట్టి వాక్య ప్రకారంగా మనకి దేవుడిచ్చు బహుమానం. అందుకనే ఏముంటుంది, ఎవరు హవ్వ ఏముంటుంది, 4వ అధ్యాయం అనుకుంటా మొదటి వచనంలో ఎక్కడో ఏముంటుంది, కయ్యను కని. ఇది అర్థమైంది మీకు? క్లారిటీ ఉంది కదా, వివరించట్లేదు. అంటే కయ్యేను తన యొక్క భార్య, ఆదాము హవ్వ తన భార్య, వారిద్దరి యొక్క కలయిక అని చెబుతూనే ఎవరిదైనా చెప్తుంది మళ్ళా అది పెట్టి దానివల్ల జరగదు. ఎవరు నీకు ఆర్డర్ వేయాలి అన్నట్టు. కానీ ఆయన మూడికి కూడా దేవుడు మేము కలవకపోయినా కానీ పిల్లలు పుట్టించుకుంటామంటే ఒకవేళ నువ్వెవరైనా యేసుప్రభువే, నువ్వు మరియమ్మే, మీ భర్త యోసేపు అయి ఉండాలి కదా. అది ప్రపంచంలో ఒక్కడికే జరిగింది. ఎవరికి? యేసుప్రభు వారికి మరియమ్మకి మాత్రమే జరిగింది. కాబట్టి వాక్యం నీకు అర్థమవుతుంది. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం గర్భఫలము, ఆయన ఇచ్చు బహుమానం. ఇప్పుడు చెప్పండి, ఆయన వరంలో 3వ వరం బిడ్డలను ప్రసాదించడం. ఆ బిడ్డలు ప్రసాదించడంలో కూడా ఈరోజు ఎక్కడో ఫెర్టిలిటీ హాస్పిటల్ తిరుపతిలో అనుకుంటా, ఆవిడెవరు మేడం రజనీ గారు అంటే ఒక ఆవిడ 54 సంవత్సరాల వయసులో వెళ్ళిన వాళ్ళకు కూడా వాళ్ళకి ట్రీట్మెంట్ ఇచ్చి మరి పిల్లలను పుట్టించేస్తుంది. ఆవిడ పెద్ద ఫేమస్ అయిపోయింది. ఇప్పుడు మనకి చూపించే ఒక చిన్న బిట్ ఉంటుంది కదా, ఆవిడ చేస్తుందన్న మాట ఎంత సత్యమో దాని వెనకాల ఎన్ని ప్రాసెస్ జరిగిందో మనకి అయితే తెలియదు. అర్థమవుతుందా? ఏ లోపం ఉందో అన్ని కనిపెట్టి మొత్తానికి ఆ యొక్క సందర్భాలకు సంబంధించినవన్నీ కూడా ఏర్పాటు చేయాలి. 54 సంవత్సరాల వయసులో అంటే 30 సంవత్సరాల క్రితం పెళ్ళైన వాళ్ళు కూడా వెళ్తుంటే పిల్లలు పుడుతున్నారు. ముసలివాళ్ళు అనమాట, వాళ్ళు చూస్తుంటే నవ్వుతుంది. వాళ్ళకి పిల్లలు పుడితే ఆనందానికి వదలలేవు. వాళ్ళ ఆవిడ గర్భం వస్తే అంటే భర్త ద్వారానే అన్ని ఏర్పాట్లు చేయిస్తారో మనకు తెలియదు, కానీ చెప్తున్నాను. కాబట్టి ఈ వాక్యంలో మనకు చెప్తున్న మాట, యెహోవాకు ప్రతిగా ఉన్నానంటే ఇచ్చేది ఎవరు? దేవుడే. నెంబర్ 1. రెండవది, హన్నా భర్త విషయంలో పిల్లలు పుట్టకపోతే ఎంతో వేదన పడి అడుగుతూ ఉంటే ఆ బాధ తట్టుకోలేక విసిగిపోయి ఏమంటాడు తన భర్త, నీకు 10 మంది కుమారుల కంటే
అంటే అర్థం ఏంటి? ఎవరు నేను అంటే నీకు పుట్టబోయే పిల్లవాడు ఒకడి కోసం చూస్తున్నావు, 10 మంది పుట్టిన వాడికన్నా వాళ్ళకన్నా నేను విశేషమైన కావాలంటే తన యొక్క బాధను ఎలా తీసివేయడానికి ట్రై చేస్తున్నా అంటే నేను కాదు ఇవ్వాల్సింది ఎవరు? దేవుడే అని గుర్తు చేస్తున్నాడు. అందుకని తను చేసిన ప్రార్థన దేవుడు తర్వాత హన్నా కూడినప్పుడు అని రాస్తాడు ఆ అధ్యాయంలో. కూడిన తర్వాత ఎవరు పుట్టారు? సమూయేలు దేవుడు ఇచ్చాడు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, 3వ వరం చెప్ప సత్యము కాని వరం కదా. మనం అనుకున్నప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తామంటే మనకు కావాల్సిన పిల్లల కోసం ప్రార్థన చేస్తాము, కానీ ప్రార్థన కూడా తక్కువ చేస్తాము. కానీ ఫస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తారు చెప్పండి? హాస్పిటల్లోకి వెళ్ళి మనకు సీక్రెట్గా ఉండే స్కాన్ తీసేవాడు మన ఫ్రెండ్ అయ్యి ఉంటే, మన బంధువు అయి ఉంటే వాడిని అడుగుతారు. వాడిని అడగడం వాడు ఏం చేస్తాడు తెలుసా? స్కాన్ తీసి నీకు అబ్బాయి పడతాడు. ఇంకా అది ప్రార్థన ఉండదేమో, ఎందుకో తను చెప్పేశారు కదా, మాకు అబ్బాయి పడుతున్నా స్కాన్ చూసాను, నాకు అబ్బాయి పడుతుంది స్కాన్ చూసాను అంటా ఉంటారు. చివరికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరు? ఆమె వాడింది చెప్పాడు నీ జీవితంలో నోరు మోపించడానికి. ఎంత సొంత బంధువు అని చెప్పడానికి లేదు, సొంత రక్త సంబంధం సొంత కొడుకు కూడా చెప్పడు. ఒకవేళ హాస్పిటల్ వాడిది అయితే చెప్తాడేమో తప్ప చెప్పరు. రూల్ లేదు. తెలిసింది అంటే ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి పడేస్తారు. తెలుసా మీకు? అది నమ్ముకొని చాలామంది ఫెయిల్. చాలామంది అంటూ ఉంటారు చనిపోయిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరో బామ్మగారు వాళ్ళ అమ్మాయి పుట్టింది అనుకో, మా అమ్మగారు పుడతారని చూశానంటారు. అసలు ఆవిడ ఎందుకు పుడుతుంది అసలు? బైబిల్ అది 2వ జన్మ ఇంత బైబిల్లో ఉందా? మరి ఎందుకు ఆ చెత్త మాటలు, ఎంత పొరపాటు మాటలు తెలుసు అవి, ఎంతో అబద్ధాలు మాటలవి, అపవిత్రమైన మాటలవి. వాళ్ళు పుట్టరండి, 80% వాళ్ళు పుట్టరు. పోలిక పోస్తుందేమో తప్ప వాళ్ళు పుట్టకూడదు. పుడితే ఏమొద్దు? వాక్యము తప్పవుద్ది. వాక్యంలో 2వ జన్మ ఉందా? లేదు. లేనప్పుడు ఎలా పుడతారు? అందుకని యెహోవా ఇచ్చు బహుమానమే, యెహోవా ఇచ్చేదే ఈ యొక్క వరం. ఇంకా వరం లేని వాళ్ళు బాధపడక్కర్లేదు. ఎందుకు తెలుసా? ప్రభువును గట్టిగా పట్టుకొని ప్రభు నాకు ఎందుకు చేయవు, నువ్వు చేయడానికి నేనేమంటున్నాను అని చెప్తున్నప్పుడు నీకు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు, లేదా సేవకుడు ద్వారా మాట్లాడుతున్నాడు. అది నువ్వు ఫస్ట్ ప్రిఫరెన్స్ దేవునికే ఫస్ట్ ప్లేస్ ఇవ్వాలి. ఏ ప్రేయర్ అయినా, ఏ వాక్యమైనా, ఏ పరిశుద్ధమైన పరిస్థితులు ఫస్ట్ దేవునికి చేయకుండా తర్వాత మనం ఏదో ముందు మన ప్లేస్ చేసుకున్నాం అనుకో, దేవుడు అదే క్వశ్చన్ చేస్తాడు, నువ్వు నీ మాట వింటలేదు, వాక్యం చెప్పాడు అందుకని నువ్వు వింటలేదు అంట. చూడండి ఆ మాట ఎంత క్లియర్ చేస్తాడో. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. అంటే నేను ఇదివరకు చెప్పే మాటలు ఆ బహుమాన టాపిక్ మాట్లాడలేదు, కానీ ఎంత గొప్ప దేవుడుగా మనకి ఆయన ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే ఆయన ఇచ్చే ఆ మాటల్లో మనకి కాదు, దేవుడు ఎవరెవరికి ఇస్తున్నాడు చూడండి. మత్తయి సువార్తలోకి రండి, 6వ అధ్యాయం 25 నుంచి చూడండి ఒకసారి. 6:25 నుంచి. నీ ప్రతివానితో 6:25 నుంచి ఏమనగా ఏమి తిందుము ఏమి త్రాగుదుము అని ప్రాణములు గూర్చి అయినను, ఏమి ధరించుకుందుము అని దేహములు గూర్చి అయినను చింతింపకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పగా. ఆకాశ పక్షులను చూడుడి, అవి వెత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు, మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా. చూడండి ఇప్పుడు ఏమర్థమైంది మీకు? దేవుడు ఇచ్చే బహుమానం దేనికి కూడా ఇవ్వగలుగుతున్నాడు చెప్పండి? పక్షులకు కూడా ఇస్తాడే. వాటికంటే నీవు నేను శ్రేష్ఠ ఎందుకు ఇవ్వడు? చెప్పసగిన వరం ఎందుకు ఇవ్వడు? ఇస్తాడు. ఇచ్చిన తర్వాత నువ్వు మర్చిపోయే దేవుడిని. అందుకని ఇచ్చిన వాళ్ళేమో లెక్కలేంతనం, ఇవ్వని వాళ్ళేమో ఇవ్వటం కోసం ఏడుస్తుంటారు. మనమేమో ఇచ్చిన వాళ్ళేమో ఇవ్వని వాళ్ళని చూసి నాకున్నారు వాళ్ళకి లేదని చెప్పేసి చులకన చూస్తున్నావా? అయితే చాలా ప్రాబ్లంలు మనం ఫేస్ చేయబోతున్నాం అని అర్థం. తర్వాత వచ్చిన కూడా 27, మీలో ఎవడు చింతించుట వలన ఏంటంట? ఎక్కువ మూడు ఎత్తు చేసుకోవటం ఎవరి వల్ల అవుతుంది చెప్పండి? చాలామంది అంటూ ఉంటారు ఈ మెడిసిన్ వాడితే హైట్ పెరుగుతారని చెప్పేసి. అవి న్యూస్ చూస్తుంటే ఆశ్చర్యపోతూ ఉంటుంది చెప్పండి, ఆశ్చర్యపోతుంది. కానీ ఒక 20 years లోపు పిల్లలు ఆటోమేటిక్గా వద్దనుకున్న వాళ్ళ హైట్ వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు. దానికి సంబంధించిన కొన్నిసార్లు ఏమన్నా ఫుడ్ ఫస్ట్ నుంచి బాగా వాడితే ఏమన్నా కొంచెం పెరుగుతారేమో ఆ టైం వరకు, అంతే తప్ప ఇప్పుడు 30-40 వచ్చిన తర్వాత కూడా పెరగాలి అంటే ఆ పొట్టుడు ఎలా కుదురుద్దా? అస్సలు వల్ల కాదు అది. మీరు చింతించడం ఎవడు మూరడు ఎత్తు
చేసుకోగలడు. తర్వాత వస్త్రములు గుర్తి మీరు ఆలోచించుడి, అవి కష్టపడవు వడకవు, ఆయనను వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదానిలో అంటే ఏంటి, ఇంత గొప్పగా ఉన్నవి చూసావా, అలాంటి వారి వలె సొలొమోను కూడా అలంకరింపబడలేదు. అయినా అప్పుడు తర్వాత నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించినలా. బాగా వినండి, అల్ప విశ్వాసులారా మీకు మరి నిత్యముగా వస్త్రము ధరింప చేయరు కదా. అంటే అర్థం ఏంటి, అవే అంత అందంగా అలంకరించిన దేవుడు అంతకన్నా అందంగా సొలొమోను అలంకరించకపోయినప్పటికీ కూడా అవైనా రేపు ఏమైపోతే వాడిపోయి నాశనం అయిపోతాయి. వాటికంటే అల్ప విశ్వాసులారా మీకు ఇంకా దేవుడు ఏం చేస్తాడు, మంచి వస్త్రాలను. ఇప్పుడు చెప్పండి, ఆయన ఇస్తున్నది ఏంటో అర్థమవుతుందా? ఆయన మనిషి కోసం ఇస్తున్నది ఏంటో అర్థమవుతుంది. కారణం ఏంటి చెప్పండి, కారణం ఏంటి? 5:1 ఆదికాండం మీ అందరూ తెలిసిన మాట చెప్పండి చూడకుండా. ఆదాము కాబట్టే ఆయన వాటికంటే శ్రేష్ఠులుగా నీకు నాకు ఇస్తున్నాడు. ఆ వరం అద్భుతమైన వరం కదా, నీకు ఇస్తున్న బిడ్డల వరము. చాలామంది అమ్మాయే కావాలనుకుంటారు, అబ్బాయి అంటే చిరాకు. కానీ ఒకవేళ ఏంటంటే 3-4 అమ్మాయిలు అయితే అబ్బాయిని కోరుకోవడం తప్పు అసలు కానే కాదు. కానీ అసలు ఫస్ట్ నుంచి అబ్బాయి కావాలి అనుకునే వాళ్ళదే తప్పు. ఫస్ట్ నుంచి అంటే ఫస్ట్ ఛాన్స్ తప్పు కాదు మళ్ళీ, ఎందుకంటే తర్వాత అమ్మాయి కోరుకుంటే, అబ్బాయిలే కావాలని కోరుకుంటే మాత్రం పాపమే. అమ్మాయి అయినా అబ్బాయిని ఏ పాపం చేశారండి? పాపం దేవుడు ఏర్పాటు చేసిన వాళ్ళు లిస్టులోకి వచ్చేసారు వాళ్ళు, అంతే. వాళ్ళనే మనం ఏం చేయాలంటే దేవుని బిడ్డల్లో పవిత్రులు పెంచాలి. అందుకనే ఆయన ఇచ్చిన నీకు వరముగా కాపాడుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఆయన కూడా చదువుతాం. తర్వాత 31 కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుదుమో అని చింతింపకుడి. అన్యజనులు అది క్రైస్తవులుగా నువ్వు ఉన్నావా? అయితే ఎందుకు చింతిస్తున్నావు? క్రైస్తవులు అంటే ఎవరు? మళ్ళా దేవుని బిడ్డలు కదా. అపొస్తలుల 11లో చూడండి ఒకసారి. వారు కలిసి ఒక సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనములకు వాక్యం బోధించిరి. మొట్టమొదట అంతియోక్యలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. క్రైస్తవులు ఎవరు? వాక్యము నీవు తప్పకుండా ఇంకొకరికి తెలియపరిచినప్పుడు ఆ తెలియపరచబడిన తర్వాత శిష్యులు అవుతారు. శిష్యులుగా ఉన్న వాళ్ళ తర్వాత ఏమవుతున్నారు? క్రైస్తవులు అవుతారు. ఫస్ట్ ప్లేస్ శిష్యరకం రాకుండా క్రైస్తవులు అవ్వలేవు. మనము బయటికి మాత్రం క్రైస్తవులని చెప్తాం, అన్ని అబద్ధాలే. ఇంట్లో చూసే దృశ్యాలన్నీ అపవిత్రమైనవే. ఎలా క్రైస్తవులని చెప్పగలరు? ఎలా చెప్పగలరు చెప్పండి? అది చాలా పొరపాటు. అందుకని రాస్తున్నాడు వాళ్ళందరూ క్రైస్తవులు అవుతారు. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ రాస్తున్న ఈ 31వ వచనంలో అన్యజనులు వీటి విషయం విచారించుదురు. తర్వాత ఇవన్నీ మీకు కావాల్సినవని మీ పరలోకపు తండ్రికి తెలుసు. ఆల్రెడీ తెలుసు అండి, ఏమి ఇవ్వాలో తెలుసు ఆయనకి. అలాంటి ఆయన ఆకాశ పక్షులు కానీ లేకపోతే మృగాలు కానీ లేకపోతే దేనికి అయినా సరే ఒకవేళ ఆహారం ఉంది, కానీ వాటికి మించి నీకు ఆహారం, వాటికి మించి నీకు బట్టలు, వాటికి మించి నీకు గృహం ఈ లోకంలో అన్ని సిద్ధపరచున్నా. అంతకు మించి పరలోకములో వాటి కోసమే దేవుడు ఈరోజు ఈ లోకంలో చెప్పశక్తిగా వరములు ఇస్తూ ఆ వరము ద్వారా పరలోకపు సిద్ధపాటు కోసం. తర్వాత లైన్ కూడా చూద్దాం. కాబట్టి ఆయన రాజ్యమును నీతిని మొదటి వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. రేపటి గూర్చి చింతింపబడి రేపటి దినము దాని సంగతులు చింతించును. ఏనాటికీడు కాబట్టి ఏనాటికీడు ఆనాటే చాలు అనే మాటని నేను బట్టి మర్చిపోకుండా ప్రభు ఏదైతే ప్రభు సిద్ధపరచాలని ముందు రెడీ అయినప్పుడు నీవు నేనేం చేయాలి? ఈ వాక్య ప్రకారంగా ఆకాశ పక్షులు చూస్తున్నాడు, మృగాలు చూస్తున్నాడు, జంతువులు చూస్తున్నాడు, కావాల్సిన ఆహారాలన్నీ పెడుతూ ఉన్నాడు మన కళ్ళ ముందు. అంతకు మించి గొప్ప వాళ్ళకి ఎవరు ఉన్నారంటే మనుషులుగా నిన్ను నన్ను చేసిన తర్వాత ఒకవేళ నీవు చింతించవలసిన అవసరం లేదు. చింతిస్తే 3 ఎత్తు నువ్వు కాలేవు. ఒకవేళ చింతించటం అనేది ఎవరు చేయాలంటున్నారు? అన్యజనులు చేస్తారు. నీవు చేసావు అంటే నువ్వు క్రైస్తవుడు కాదు. నువ్వు క్రైస్తవుడు అంటారంటే ఎవరు? వాక్యం వినాలి. వాక్యం నేను విని రక్షించబడి నాతో పాటు నేను డైలీ తప్పకుండా కొంతమందికి ఆ సువార్త చెప్పాల్సిందే. నేను చాలాసార్లు అబ్జర్వ్ చేస్తుంటాను చాలామందిని,
నేను కూడా మాకు దగ్గరగా ఉన్న వాళ్ళతో సహా లెక్కబెట్టి ఎప్పుడు చూసినా ఒక క్రైస్తవ మాటలు రాదు, దైవికమైన మాట రాదు, బైబిల్ మాట రాదు, అంత లోకపు లేకపోతే దానికి సంబంధించినవి ఏవో పాపం మాటలు అనటం లేదు, పాపం మాటలు మాట్లాడతాను అనట్లేదు, లోకానుసారమైన మాటలే మాట్లాడతాం ఎక్కువ జరుగుతుంది. అందుకనే కనీసం 3 times అయినా సరే మన పరిచర్లోకి వచ్చేస్తే ఆ పరిచర్య నువ్వు ఎక్కడున్నా చేసుకుంటావు కాబట్టి అప్పుడు నువ్వు డైలీ ఎంతసేపు గడిపావు అని ఆలోచించుకోగలిగితే 3 times గడిపావని చెప్పి ధైర్యంగా ధైర్యంగా నువ్వు నిలబడగలవు. ఆ 3 times కూడా కరెక్ట్గా నిలబడలేకుండా అవి కూడా పక్కన పెట్టి ఇప్పుడు ఒకవేళ ఎవరైనా క్వశ్చన్ చేస్తే మా డైలీ క్వశ్చన్ చదివావా నువ్వు అడిగితే చాలు, వీడు చెప్తే నేను చదివేది ఏంటి అనుకున్న వాళ్ళు కొంతమంది చదవట్లేదు ఇప్పటికి కూడా. వాళ్ళు ఏంటంటే నేను డైలీ చదువుకుంటున్నాను అనుకున్నారే కానీ ఇది సంఘపరంగా వెళుతున్న లైన్ ఉందే, లింక్ ఉందే, అది చాలా బ్లెస్సింగ్, అనుమానం లేని ఆశీర్వాదం. ఎన్నోసార్లు చెప్తున్నా, ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది, అది ఇప్పటికీ చదవకుండా ఉన్నవాళ్ళు ఉన్నారు ఇప్పటికీ. కాబట్టి ఈ వాక్యం నీకు అర్థం అవ్వాలి, అవి కష్టపడకపోయిన వాటికి ఇస్తున్నాడు, నీకు కూడా దేవుడే ఇస్తాడు. చూడండి కీర్తనలు 4వ కీర్తన 8వ వచనం చదవండి. యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా నుండినను, నీవే నన్ను సురక్షితంగా ఏం చేస్తావు. 4వది ఏమిస్తాడు చెప్పండి, చక్కని సురక్షితమైన నిద్ర. ఈరోజు ఎవరికి ఉంది చెప్పండి, ఎప్పుడు చూసినా పాపం ప్రతి ఒక్కరిని అడిగితే నిద్ర పట్టట్లేదు అని బాధపడుతున్న వాళ్ళు నాకు తెలుసు. ఇంకొకళ్ళని వచ్చి పక్కనే 1 గంటన్నర దాకా సెల్ ఫోన్ చూస్తూ నిద్ర పట్టడం దయ్యం. అది ఆ దయ్యపు బ్యాచ్ గురించి మాట్లాడతాను నేను. పడుకునేటప్పుడు నిద్రపోతూ సెల్ ఫోన్ చూస్తే నిద్ర పట్టదు, నీకు తెలుసా. పడుకునేటప్పుడు కొద్దిసేపు నిద్రపోతూ పడుకుంటే ఆ రేస్ నిన్ను నర్వ్ సిస్టమ్ అంతా బంద్ చేసేస్తుంది, నాశనం చేస్తుంది. ఎన్నోసార్లు చెప్తాను, వింటానికి ప్రయత్నం చేయండి, ఏదైనా వాక్యం పెట్టుకుని వింటా పడుకోండి తప్పులేదు, కానీ నువ్వు వాక్యం కదా పెట్టుకుని చెత్త చాలా క్లియర్గా దేవుడు మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఇంకా లెక్కలేకుండా ఉంటాయి. కొంతమందికి ఏంటంటే లెక్క లేకుండా ఉంటారు యవనస్తులు, కానీ కొంతమంది ఇలా చెప్పుకుంటూ పోతాను అనుకుంటు. తప్పు. ఒక రోజు వచ్చినప్పటికీ ఈ క్షణము కలిగిన ఆలోచన కూడా రావడానికి అవకాశం కూడా ఉండకపోవచ్చు. అన్ని పరిస్థితులన్నీ కూడా చాలా భయంకరంగా తీవ్రంగా మారిపోతున్నాయి. ఎక్కడ ఏ విధంగా ఉందో తెలియదు, ఏ రూట్లో అపవాది బయలుదేరుతున్నాడో. మొత్తానికి వాక్య ప్రకారంగా ఎండింగ్ డేస్ నెరవేర్పులు ఎక్కడో కదా మనకే ఇంచుమించుగా జరిగిపోతున్నాయి అనిపిస్తూ ఉంది, తెలుసా. అందుకే ఈ మాట చెప్తున్నాడు. కాబట్టి యెహోవా నెమ్మదితో నేను నిద్రపోదును, నేను ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా నన్ను సురక్షితంగా నివసింపచేయదు. ఒంటరిగా ఉన్నా కూడా నువ్వే భయపడక్కర్లేదు. ఎందుకు తెలుసా, ఇలాంటి బహుమానం, ఇలాంటి వరము ఇంకెవరు ఇవ్వలేరు. ముందు కీర్తనలో కూడా 3వ కీర్తన చూడండి, పేజ్ తిప్పండి. 3వ కీర్తన 5వ వచనం. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును. అర్థమైందా? యెహోవాయే నాకు ఆధారము. నేనే ఎలా ఉండొచ్చు చెప్పండి హ్యాపీగా ఎక్కడైనా సరే. యాకోబు కూడా తన యొక్క మామ దగ్గరికి వెళ్తూ దారిలో ఏం చేశాడు, అడవులో. అసలు నిజంగా అక్కడ ఎవరైనా పడుకోగలడు చెప్పండి, పాములు, తేళ్ళు, ఆ సింహాలు తిరుగుతాయి. కానీ పడుకోవడానికి వాళ్ళ కారణం ఏంటి చెప్పండి, యెహోవాయే నాకు ఆధారం. నువ్వు ఎక్కడున్నా కూడా చాలా హ్యాపీగా ఉండగలగటానికి కారణం దేవుడే. కాబట్టి 4వ పాయింట్ మీకు చెప్తున్నాను, ఏంటి చెప్పండి, నిద్ర. నిద్ర అంటే ఈ నిద్ర కాదు, ప్రశాంతత. అది కూడా ఎవరితో ఉంటే, నువ్వు చెప్పండి, ఎవరితో ఉంటే, దేవుడితో ఉంటే. ఈ వరం నీకుందా అంటే లేదంటావు. నీ సమస్యలను పట్టుకొని నువ్వేం చేస్తావు, వరము పోతుంది. నిజమే, టెన్షన్స్ ఉన్న వాళ్ళకి తప్పకుండా నిద్ర పట్టదు. నిద్ర పట్టకపోతే ఆటోమేటిక్ దానిలో నుంచి షుగర్ వస్తుంది. షుగర్ ఎంటర్ అయ్యేది ఎప్పుడు తెలుసా, ఫస్ట్ బాధలు, వ్యాధులు, ఓవర్ థింకింగ్. ఆ ఓవర్ థింకింగ్ ఆటోమేటిక్ షుగర్లో తీసుకెళ్ళిపోతుంది. చాలా షుగర్ తింటే షుగర్ వస్తుంది అన్నది, అది అబద్ధం అసలు. తర్వాత షుగర్ వచ్చిన తర్వాత షుగర్ తినకూడదు. అది చాలా ఫస్ట్ తెలుసుకోకుండా షుగర్ తినకూడదు. అమ్మో షుగర్ తినలేదు అంటారు చాలామంది. షుగర్కి దానికి సంబంధమే ఫస్ట్ టైం లేదు. తర్వాత బాధల్లో ఉంటావే, ఏడుస్తూ ఉంటావే, టెన్షన్లో ఉంటావే, నిద్ర పట్టక పిచ్చికి పోతుంది. ఆ టైంలో ఉండే టెన్షన్స్కి షుగర్ వస్తుందంట, ఇన్సులిన్ పెరిగిపోతాడు లోపల. కాబట్టి 4వ పాయింట్, నువ్వు నెమ్మదితో నిద్రపోయే వరము దేవుడు నీకు ఇస్తున్నాడు. అయితే నువ్వు ఇంకా ఏం చేయలేకపోతున్నావు, దేవుని దగ్గర రిసీవ్ చేసుకోవడానికి ఉండలేకపోతున్నావు. 4వ చూసి 5 చూద్దాం. 5 చూద్దాం. చూడండి, ఇప్పుడు ఎందుకు చెప్పాను, ఫస్ట్ చెప్పండి. ఫస్ట్ ఏం చెప్పి బలము, 2వది సమాధానం, 3వది
కుమారులు కుమార్తెలు ఇచ్చే సంతానం ఇచ్చేది. తర్వాత 4వది మంచి విశ్రాంతి, ప్రశాంతత, నిద్ర. 5వ చూద్దాం. చూడండి 146 కీర్తనలోకి రండి. 146 7వ చరణం. బాధపరచుబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలి గురిన వారికి ఆహారము దయచేయను. యెహోవా బంధింపబడిన వారికి చాలండి. 2 విషయాలు, పరచబడు వారు, చివరిలో బంధింపబడిన వారు. రెండిటికి కూడా దేవుడు ఒక అద్భుతమైన రిజల్ట్ ఇస్తున్నాడు. ఏమిస్తున్నాడు అక్కడ? బాధపడు వారికి ఆయన న్యాయం తెచ్చు. న్యాయం లేక కొట్టబడుతున్న వాళ్ళు ఉంటారే, ఈ అన్యాయం జరుగుతుంది కదా అని చెప్పి బాధపడుతుంటారే, అలాంటి బాధపడుతున్న వారికి న్యాయం తీర్చేది ఆయనే. ఎలా అంటే, మీరు తరచుకున్న యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఒక వ్యభిచారులను పట్టబడిన స్త్రీకి అద్భుతమైన న్యాయం తీర్చాడు. అవునా కదా? వాస్తవానికి వ్యభిచారులను పట్టబడిన స్త్రీ అందరూ రాళ్ళు తీసుకుంటూ చంపడానికి వచ్చేసారు. అయితే పరిశీలి వాళ్ళందరూ కూడా యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చి ఏమంటారు, అయ్యా నువ్వు దేవుని కుమారుడు అంటున్నావు, దేవుడు అంటున్నావు కదా, మరి ఈవిడేమో వ్యభిచారం చేసింది, ధర్మశాస్త్ర ప్రకారం రాళ్ళు తీసుకుంటే చెప్పేయచ్చు కదా అని అంటే, ఈయన ఏమంటాడని చూద్దామని వచ్చారు. ఆయన ఏమన్నాడు, సరే మీలో పాపం లేకపోతే వేసేయండి అన్నాడు. ఈయన ప్లాన్ ఏంటంటే, చంపమంటేనేమో నువ్వేం దేవుడు అందామని, చంపొద్దు బతికించమంటే ధర్మశాస్త్రం వెతికేస్తామని అందామని, మొత్తం తప్పు పడదామని వచ్చారు. కానీ 2 కాకుండా ఏమంటున్నాడు చెప్పు, మీలో ఎవడు పాపం చేయలేదో వాడు ఏంటి అన్నాడు. అందరూ కూడా ఏం చేశారని అర్థమైంది అక్కడ. ఒక్క రాయి కూడా పడలేదండి ఆవిడ మీద. ఏంటి ఇచ్చాడు ఆయన? బాధపరచుబడి వారికి న్యాయం. నువ్వు బాధలో ఉన్నావు కదా, నీ పక్కన నీ తమ్ముడు అన్నయ్య నిన్ను పట్టించుకోలేదు, నీ తల్లి కూడా నిన్ను సరిగ్గా పట్టించుకోవట్లేదు, బాధపడుతూ. నీ తండ్రి లేడు, లేకపోతే నీ తల్లి లేదు, లేకపోతే నీ యొక్క భర్త లేడు, లేకపోతే పిల్లలు లేరు, లేకపోతే ఒంటరిగా ఉన్నావా, అయినా బాధపడదు. ఎందుకంటే తెలుసా, బాధపరచుబడే వారి దగ్గర ఉండి నీకేం తీరుస్తాడు ఆయన? న్యాయం తీరుస్తాడు. న్యాయాధిపతి ఆయన. న్యాయపీఠము నీ ముందు ఉన్నది, న్యాయపీఠము నీ ముందు ఉన్నది, ధ్యానించు చూడుము కూర్చున్నదెవరు, ధ్యానించు చూడుము కూర్చున్నదెవరు, నీవు నశించుట కోరడు ప్రభువు, ఓపికతో ఆయనే వేడినాడు, నీవు నశించుట కోరడు ప్రభువు, ఓపికతో ఆయనే వేడినాడు, పశ్చాత్తాప పడుమెప్పుడైనా, పశ్చాత్తాప పడుమెప్పుడైనా, మెరుగుము నరకము నరని, పశ్చాత్తాప పడుమెప్పుడైనా, మెరుగుము నరకము నరని, న్యాయపీఠము నీ ముందు ఉన్నది, న్యాయపీఠము నీ ముందు ఉన్నది, కాబట్టి న్యాయం చేస్తాడు ఎవరి దగ్గర అంటే బాధింపబడే వారి దగ్గర. తర్వాత బంధింపబడే వారికి విడుదల కూడా ఇచ్చే గొప్ప వరం అండి అది. ఏ విషయంలో బంధకాలతో ఉండి నువ్వు లేవలేకపోతున్నావు, రాలేకపోతున్నావు, ఇరుక్కుపోతున్నావు కదా, బంధకాల్లోనే ఉన్నావా, నీ వల్ల కావట్లేదు కదా, దాని నుంచి బయటకు రావడానికి వల్ల కావక చాలామంది ఏం చేస్తారు, సూసైడ్కి వెళ్ళిపోతున్నారు. బ్రతకటం అనవసరం, చనిపోదాము అనుకుంటున్న చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళకి దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా, నీ పక్షంగా విడుదల. బంధింపబడ్డావు దేనికి, నువ్వు దేనికి బంధింపబడ్డావు, దాని నుంచి బయటకు రాలేకపోతున్నావు. నువ్వు బాధపడద్దు, నా ప్రభు చెప్తున్నాను, బంధింపబడిన దానికి విడుదల ఆయనే ఇస్తాడు. నువ్వు అనుకుంటావు కదా ఈ బంధకాల నుంచి విడుదల నేను ఏ ప్రయత్నం చేయాలని నువ్వు అనుకుంటావు, నేను అనుకుంటా. నేను అనుకున్న ప్రయత్నం పనిచేయదు, నువ్వు అనుకున్న ప్రయత్నం నీకు పనిచేయదు. నా ప్రభు అనుకున్న ప్రయత్నం అక్కడ సఫలీకృతం అవుతుంది. నాకు ప్రతిరోజు ఒక సిచ్యువేషన్లో ఇరుక్కుపోయి భయంకరంగా ఉంది ఆ బాధ. దానికి ఎంత ప్రయత్నం నా సొంతంగా చేద్దాం అనుకున్నా వాక్యం గుర్తొచ్చి నేను ప్రయత్నం చేయకూడదు, లోకానుసారానికి ప్రయత్నం చేయకూడదు, ప్రభువే చేయాలి అని చెప్పి అలాగే ఉంటాను. ఎంత కష్టం ఉన్నా కూడా బంధింపబడి నీకు విడుదల ఇచ్చే టైం ఆయన దగ్గర ఉంది. అదే మాట అంటాడు చూడండి, లూకాసు వార్త 4:18 కూడా. లూకాసు వార్త 4:18 ఇంకొక 2 మాటలు చూసి ముగించుకుందాం. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించను, చెరలోనున్న వారికి విడుదలను,
గుడ్డి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారు విడిపించుటకును, ప్రభువు ఇస్తవచ్చును ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. దాంట్లో యెహోవా ఉందా? కాబట్టి ఇక్కడ చూస్తే చాలా క్లియర్గా రాస్తున్న మాట మీకు కొన్ని విషయాలు ఇక్కడ కనబడుతున్నాయి. చెరలోనున్న వారికి విడుదల, తర్వాత గుడ్డి వారికి చూపు ప్రకటించడానికి, తర్వాత నలిగిన వారికి విడిపి. ఇవన్నీ దేవుడు నువ్వు బంధించబడే చెరలోంచి బయటికి తీసినాడు. నువ్వేదో నలిగిపోతున్నావు, కృంగిపోతున్నావు, ఒంటరితనంతో ఉంటున్నావు. అలాంటప్పుడు నువ్వు విడుదల పొందించబడిన స్థలం దేవుని సన్నిధి. ఎక్కడ జరుగుతున్నా విడిపోవాల్సిందే. మీకు చెప్పాను కూడా, ఇదివరకు దేవుని సేవ పిలుపు వచ్చిన తర్వాత నేను ఫస్ట్లో బాగానే ఉన్నాను. ఎప్పుడైతే మా తల్లిదండ్రులకి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో ఉన్నాయని చెప్పి వాళ్ళు దేవుని సేవ పిలిస్తే మాత్రం ఆ ఉద్యోగం చేసుకుంటూ సేవ చేయొచ్చు కదా అని పట్టుపట్టి ఎన్నో మాట్లాడినప్పుడు నేను కొంచెం వాళ్ళ కోసం తల్లిదండ్రులు బాధ పెట్టకూడదని బెండ్ అయ్యి, తర్వాత నేను బిజినెస్ చేయటం లేకపోతే అన్నీ చేసుకుంటూ వచ్చేసరికల్లా దేవుని యొక్క సన్నిధి దూరం అయిపోవడం జరిగింది. ఇహ సంబంధంగా ఉన్నదానికి అందుకని ఇద్దరు యజమానులకు ఒకడు దాసుడు కాలేడు. అటు ఇటు ఉండకూడదు, అందుకే పూర్తిగా ఉంటే చల్లగా లేకపోతే వెచ్చగా, అంతే. అందుకని అటువైపు ఉండి ఇటు చేస్తున్న సందర్భం వచ్చేసరికల్లా చాలా చాలా కష్టమైపోయింది. ఆఖరికి దేవుని సన్నిధి కూడా దూరం అవుతూ వచ్చింది. ఎప్పుడు దూరం కాలేదు, ఒక రోజు 2 రోజులు అలా కొంతకాలానికి కొంత సమయం ప్రార్థన దూరం అయింది, కొంత సమయం మొదటి వర్తమానం దూరం, కొంత సమయం రెండో వర్తమానం, కొంత సమయం అప్పుడు ప్రయాణం, కొంత సమయం పరిచర్య దూరం అయిపోయింది. పరిచర్య ఎప్పుడైతే ఫస్ట్ పరిచర్య పోయింది, పరిచర్య పోయి మొత్తం దెబ్బతిన్నాను. పరిచర్య తర్వాత దేవుని సన్నిధి కూడా సరిగ్గా వెళ్ళకపోవటం, ఆలస్యంగా వెళ్ళటం, ఒక్కసారి వెళ్తా పోవడం, లేకపోతే వెళ్ళబుద్ధి కాకపోవటం, ఇలా జరిగి 4 years 4 సంవత్సరాలు దెబ్బతిన్నా. 4 సంవత్సరాలు దెబ్బతిన్నా. ఈ 4 సంవత్సరాలలో తర్వాత ఒక రోజు నా దగ్గర దిక్కులేని జీవితం, నమ్మండి, ఒక ₹10 ఉన్నాను. బాధపడుతున్నా, ఏంటి ఇలా అయిపోయింది లైఫ్, ఎటు చూసినా కూడా వెళ్ళటానికి లేదు. అయితే ఎక్కడో ఒక మీటింగ్ జరుగుతుంది, ప్రేయర్ అనేసరికి మనం ఏంటంటే ఆ ప్రేయర్కి మేము ఎందుకు వెళ్ళాలి, ఈ ప్రేయర్కి మేము ఎందుకు వెళ్ళాలి అనుకుంటామేమో. కానీ తప్పకుండా ఆ రోజు ఏదో ప్రేరణ పడుతున్న అంతరంగం చెప్తుంది, వెళ్ళి కూర్చో. అంటే అక్కడ వినపడటం కదా, ఫోర్స్ ఎక్కువైపోయింది. వెళ్ళి కూర్చో అంటే ఏదో మీటింగు, ఎవరో వాక్యం ఏంటో తెలియదు, వెనకాల ఎక్కడికో వెళ్ళి కూర్చున్నాం. మనం అలా కూర్చుంటాం కదా కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు అలా కూడా. దేవుని బిడ్డలు అన్న వాళ్ళు ముందు కూర్చుంటారు, మామూలుగా క్రైస్తవులుగా ఉండి కూడా లోకానుసారంగా ఉన్న వాళ్ళు చేస్తే ఎక్కడ వెనకాల కూర్చుంటారు. ముందు కూర్చోవాలి, రాగానే వెనకాల దిక్కులలో వెనకాల కూర్చున్నారు. ఆ పాస్ట్ గారు వాక్యం స్టార్ట్ చేసింది ఏంటి తెలుసా? నన్ను సేవ పిలుపులో ఇర్మియా 1:4 ఉంటుంది. గర్భములో నేను నిన్ను రూపించక మునిపే ఎరగెత్తినే, గర్భం నుండి బయలుపడక మునిపే నేను ప్రతిష్ఠించుకుని అనేక జనులకు ప్రవక్తను నియమించుకున్న వాక్యముతో దేవుడు నాతో 5-6 సార్లు దేవుడు డైరెక్ట్ వాయిస్, డైరెక్ట్ స్వరమే వినేవాడిని. అలాంటిది వదిలేసి 4 సంవత్సరాలు అయిపోయింది. పాస్టర్ గారు ఏ వాక్యం అక్కడ సందర్భం ఏంటో తెలియదు, కానీ దేవుడు నిన్ను ఎప్పుడో గర్భంలో ఏర్పాటు చేసుకుంటే ఇంకా నువ్వు దేవుని వదిలేసి తిరుగుతున్నావా? ఈ రాత్రి నీవు గనక ఈ లోకంలో ఉండి వెళ్ళిపోతే చచ్చిపోతే ఎక్కడికి వెళతావు? ఆ ప్రశ్న నన్ను తడబుట్టిచ్చేసింది. అయ్యో బాబు, ఇంకా నేను ఏదో చేద్దాము, మా నాన్నగారు వాళ్ళకి ఏదో సంపాదిద్దాము ఇట్లా అనుకుంటూ వస్తున్నాను తప్ప అవ్వట్లేదు కదా అని చెప్పేసి అప్పుడు నేను డెడికేషన్ చేసుకుని, ప్రభు ఈ క్షణం నుంచి నేను పూర్తిగా సేవకు వస్తున్నాను. క్లియర్గా మాట్లాడింది చాలా ఉన్నప్పటికీ వదిలేసి ఇప్పుడు డైరెక్ట్ అయిపోయి అక్కడ మొదలైంది అనమాట. అర్థమవుతుంది నేను చెప్పింది. ఒంటరిగా ఉన్న నీకు విడుదల, బంధింపబడిన నీకు విడుదల. నువ్వు ఇంకా బంధించబడుతున్నావా? కొన్నిసార్లు పెళ్ళి కాకముందు పవర్ఫుల్గా ఉంటారు, పెళ్ళైన తర్వాత మరి ఏంటో, మరి ఆ భార్య ఎలా అడ్డు పెడుతుందో నాకు తెలియదు, కానీ ప్రేయర్ఫుల్గా ఉండరండి. ప్రేయర్ పడిపోద్ది, ఆత్మీయత పడిపోద్ది, అడ్డుబండలు అయిపోతారు. విమర్శించట్లేదు నేను ఈ మాట, చాలా చోట్ల గమనించాను నేను. అందరూ ఉంటారని కూడా అది కరెక్ట్ కాదు. కొంతసార్లు భార్యే ఫోర్స్ చేస్తూ ప్రార్థనని భర్త దూరం అయిపోతూ ఉండొచ్చు. ఎందుకు చెప్తున్నా తెలుసా? ఎక్కడ దేవుడు అడ్డు పెట్టకుండా చేస్తున్నాడో అక్కడ అడ్డు పెట్టే విధంగా దేవుడు వాడుకునే వాళ్ళే అద్భుతంగా వాడుకుంటూ ఉంటాడు. అందుకే ఈ మాట మీకు అర్థం అవ్వాలి. రాస్తున్నాడు, నలిగిన వారిని విడిపించి. ఎక్కడ నలిగిపోయావు నీకు తెలుసు, ఎక్కడ నలిగిపోతున్నావు నీకు తెలుసు, ఎక్కడ భారంతో ఉంటానని చెప్పి వాగ్దానం చేసేది నీకు తెలుసు, ఆ భారం ఎక్కడ పోయిందో నీకు తెలుసు. అది విడిపించడానికి ఇచ్చిన గొప్ప వరమే ఈరోజు ప్రభు నీకు. ఎక్కడ చెరలో ఇరుక్కుపోయావో తెలుసు నీకు, అక్కడి నుంచి బయటికి రాలేకపోతున్నావు. ఎంతసేపటికి వాక్యం ఇందాక చెప్పినట్టుగా ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇవ్వాలి? మనం దేవుడికే. కానీ మనం ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇస్తాం చెప్పండి? మన బంధువులకి, మన కుటుంబానికి, మన వాళ్ళకి. దానికోసం అవసరం దేవుణ్ణే
పక్కన పెట్టేస్తూ ఉంటారు. అలా పక్కన పెట్టుకుంటే ఎంతకాలం వెళ్ళినా కానీ నీ దృష్టికి నువ్వు కరెక్ట్ అనుకుంటావేమో, కానీ దేవుని దృష్టికి నువ్వు చాలా చివరిలో ఉన్నావు, ఇరుక్కుపోయి ఉన్నావు బంధకాల్లో. నువ్వు ఎవరికి బందీ అయిపోయి చూసుకోసారి. చెరలోనున్న వారికి కానీ, లేకపోతే నలిగిన వారికి కానీ, లేకపోతే ఇంకో మాట చెప్పాడు, ఏమన్నాడు, గుడ్డి వారికి కన్నులు కలుగు చేయడానికి, తర్వాత దేవుడు ఈరోజు విడిపించడానికి ఎక్కడ బంధించున్నావో ఆ బంధకాలు విడిపించబడే వరము దేవుడు నీకు నాకు ఈరోజు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. యెషయా గ్రంథంలోకి రండి, ఇదే మాట అక్కడ ఉంటుంది. ఈ మాట యెషయా ద్వారా ప్రకటించబడిన పైన రాశారు చూసారా, 17 ప్రవక్త యెషయా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడిన ఆయన గ్రంథం ఎప్పగా చదువుకున్న ఇది లోక 4:17. ఇదే మాట యెషయా గ్రంథం ఎక్కడుంది చూడండి, 61:1. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించను, నలిగిన హృదయము గలవారిని దృఢపరచుటకును. చూడండి, నలిగిన హృదయం గల వారికి దృఢపరచటం అనే ఒక వరం, చెరలోనున్న వారికి విడుదలనే ఒక వరం, మూడోది బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించే వరం. ఎంత గొప్ప దేవుడు అండి నీకు ఈరోజు ఇచ్చిన వరం చెప్పసక్యం కానీ ఆయన వరాలు ఇవి. ఇలాంటి వరము ఎక్కడైనా డబ్బులకు వస్తుందా, ఎక్కడ దొరుకుతుందో చెప్పండి? రానే రాదు. రెండో సుగుణంలా కనబడుతున్నాం, రానే రాదు కదా. చాలా క్లియర్గా రాస్తున్నాడు. తర్వాత ఇంకో మాట కూడా చెప్పిన చివరికి వచ్చేస్తే కీర్తనలోకి వచ్చండి, 68:6 చూడండి. 6 దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు, ఆయన బంధింపబడిన వారిని విడిపించి. అదే లాస్ట్ చెప్తున్న మాట, విడిపించిన మాట 3 విషయాలు చదువుకుంటూ వచ్చాము. ఇక్కడ ఏం చేస్తాడు, వాళ్ళకి వర్ధిల్ల చేస్తాడు. అదండి ఆయన ఇచ్చిన వరంలో విడిపించడం. తర్వాత ఏం చేస్తాడు, వాళ్ళకి వర్ధిల్లుతో ఇంకా అక్కడి నుంచి డెవలప్ అవుతూ ఉంటావు. చివరిగా నేను ముగిస్తున్న మాట 69 కీర్తనలోకి వచ్చేయండి, 69:33. 69:33 చూడండి ఒకసారి. యెహోవా దరిద్రుల మొర ఆలకించువాడు. అది ఖైదులు అంటే మనం జైల్లో ఉంటామా అంటే, జైలు అంటే ఏ జైలు ఉండదు, కటకడాలు ఉండవు, కానీ నువ్వు ఒక్క చోట నుంచి బయటకు రాలేవు, ఆ స్థితి నుంచి బయటకు రాలేవు. అక్కడ ఇరుక్కుపోతావు, ఆ బాధలోనే ఇరుక్కుపోతావు, ఆ వేదనలో ఇరుక్కుపోతావు, ఆ కన్నీళ్ళలోనే ఉంటావు. నువ్వు అనుకుంటావు కదా ఏదో చేద్దాం అనుకుంటావు, సక్సెస్ అవ్వట్లేదంటే నువ్వు ఎక్కడో ఫాల్ట్ చేస్తున్నావు, ఇరుక్కుపోయి ఉన్నావు. వాగ్దానం చేసింది నెరవేర్చలేక ఆగిపోయిన తర్వాత నువ్వేం చేసినా కూడా నీకు అది తప్పులా కనపడదు. ఎప్పుడైతే నువ్వు డెడికేట్ చేసుకుని వస్తావో దేవునిలోకి, ఎప్పుడైతే డెడికేషన్ చేసుకున్నప్పుడు ఇలా ఉంటానని చెప్పి దేవునికి వాగ్దానం చేసి ఉంటావో, చేసిన తర్వాత నువ్వు మామూలుగా వచ్చేస్తే అప్పుడు చేసిన తప్పులు పాపాలు నిన్ను అది మర్చిపోయేటట్టు చేస్తుంది. ఏ డెడికేషనో మర్చిపోయేటట్టు చేస్తుంది. అంటే నువ్వు ఎక్కడున్నట్టు ఇంకా ఖైదీలో బంధించబడ్డావు, జైల్లో ఉన్నావు అంతే. నీ దృష్టికి మాత్రం నేను జైల్లో బయటకు ఉన్నాను అనుకుంటావు, కానీ అక్కడి నుంచి బయటకు రాలేకపోతున్నావు. ఖైదీలో ఉంచబడిన తన వారిని ఆయన తృణీకరించువాడు కాడు ఇక నుంచి. ఒకవేళ ఈరోజు నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? సామెతల గ్రంథంలో కూడా అదే మాట్లాడు చూడు, 2వ అధ్యాయం. నేను ముగించాను ఇంకా 2వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం చదవండి. యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు. చివరిది 7వది జ్ఞానమిచ్చువాడు యెహోవా ఇస్తాడు ఆ వరం. తర్వాత తెలివియు వివేచనయు. చాలండి, ఇంకా చాలా విషయాలు ఉన్నప్పటికీ సింపుల్గా 7వ మాట కంప్లీట్ చేయడానికి ఇష్టపడుతున్న మాట. ఆ 7వ మాట వరం ఏది? జ్ఞానము. ఆ తెలివి, జ్ఞానం, ఇదంతా కూడా ఒక్కసారి మీకు చెప్తే భౌతికమైన జ్ఞానము గురించి అయితే నేను చెప్పట్లేదు, కానీ నీకు జ్ఞానము కావాలంటే యాకోబు 1:5 రాస్తాడు. ఏంటి? వీళ్ళ ఎవరికైనా జ్ఞానము కుదువుగా ఉంటే దేవుణ్ణి అడగాలి, అంతేగాని మాస్టర్ని కాదు. గురువు ఇచ్చే జ్ఞానం లోకానుసారంగా ఇస్తాడు, కానీ దేవుడిచ్చే జ్ఞానం మాత్రం ఈ ప్రపంచంలో ఎవరికి దొరకనంత విలువైనవి, చెప్పశక్యము. కానీ ఆయన వరాల్లో ఒక వరం. ఇది ఎలాంటి జ్ఞానం చెప్పండి? 3:17 ఉంటుంది. అందులో పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట ఆ జ్ఞానం, తర్వాత ఆ జ్ఞానం, తర్వాత ఆ జ్ఞానం, తర్వాత 4వది, ఆ తర్వాత 5, 6, 8, తర్వాత 9, 10.
అది 10 ఇంచుమించుగా వరములో దాగి ఉన్నది. లాస్ట్ జ్ఞానం అనే వరంలో ఎవరి జ్ఞానం? అది దేవుడిచ్చే జ్ఞానం. ఇప్పుడు చెప్పండి, ఆ జ్ఞానమే ఈ లోకంలోకి ఎలా వచ్చింది సార్? చెప్పండి. జ్ఞానము తీసివేయబడే విధంగా ఈ లోకం దిగి వచ్చి ఆ జ్ఞానం నీకు నాకు ఇవ్వడానికి వచ్చి సిలువకి వెళ్ళిపోయింది. ఆ జ్ఞానం పూర్తిగా సిలువకి అప్పగించుకొని ఆ జ్ఞానం నీకు నాకు ఇచ్చింది. ఆ జ్ఞానమే ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఇంకా చాలా జ్ఞానం గురించి ఉంది. ఆ జ్ఞానం ఇచ్చేవాడు ఆయన అని చెప్పి సామెతల గ్రంథం 4వ కూడా చూస్తే బుద్ధి జ్ఞానం కావాలంటే ఎక్కడ దొరుకుతుంది అని అడుగుమంటాడు. కొలసి 2:3 మాత్రం అక్కడే దొరుకుతుంది అంటాడు. ఎవరి దగ్గర? ఆయన దగ్గర. ఆయనే జ్ఞానానికి ఆధారం. ఆయనే సిలువలోకి కొట్టబడ్డాడు. ఆ జ్ఞానం నీకు నాకు ఇస్తున్నాడు. ఈరోజు ఇంత చెప్పశక్యంగానే వరం నీకు ఇచ్చి ఆయన ఆ వరం పోగొట్టుకుని సిలువలో బలి అయిపోయాడే. ఆ శరీరం నీకు తీసుకోగలిగితే ఇప్పుడు నీకు నిజమైన ఆయన జ్ఞానం లభిస్తుంది. మొత్తం 7 పాయింట్లు చెప్పాను, గుర్తుందా? 1 బలం, 2వది సమాధానం, 3వది బిడ్డలు, 4వది ప్రశాంత నిద్ర, 5వది విడుదల, చెరలో ఉన్న వారికి విడుదల. అంతేనా? దానికి ముందు ఇంకేమైనా ఉందా? అందులో 3 చెప్పాను కదా. 3 బంధింపబడిన వారికి, చెరలో ఉన్న వారికి లేకపోతే విడుదల. తర్వాత టోటల్కి దానివల్ల ఏమొస్తుంది? ఆ వర్ధిల్లత వస్తుంది. తర్వాత 7వది ఖైదులో ఉన్న వారికి విడుదల. అది కూడా చెరసాలలోది. అదంతా దానికి సంబంధించిన భాగాలు. చివరికి జ్ఞానము. ఈ జ్ఞానమే ప్రభువైన యేసుక్రీస్తు. ఆ యేసుక్రీస్తు నీ కోసం నా కోసం మనకి జ్ఞానం ఇవ్వడానికి సిలువలోకి అప్పగించబడ్డాడు. ఇప్పటికైనా అలాంటి వరము నేను పొందుకొని నేను కూడా జ్ఞానవంతుడు నాతో పాటు పడుకునేలోపు, ఉద్యోగస్తులు చేసేవాళ్ళు కూడా పడుకునేలోపు ప్రభువుని ఘనపరచాల్సిందే. అప్పుడే దేవుడు మనకి నిజమైన, చెప్పండి, మొట్టమొదటి చదువు చెప్పసక్యంగానే వరమునిచ్చినట్లు లెక్క. అటు వరం దేవుడు మనకి అనుగ్రహించి ఆశీర్వదించును గాక.